ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. సో ఇప్పుడు అయ్యగారు చెప్తున్నాడు కదా, ఇట్లా ఆశీష్ సువార్త ప్రకటిస్తుండు, మన ప్రాంతంకి రావడం ఎంతో మంచిది అని చెప్పేసి ఆయన అంత మంచిగా చెప్తున్నాడు. నాకు బాధ వస్తుంది, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. సో మా మమ్మీ, మా తల్లిగారు మందిరంలో కూర్చొని చాలా బాధపడేది. అప్పుడు చిన్నగా చెప్పేసి నా సాక్ష్యం స్టార్ట్ చేస్తా. సో ఇట్లనే మాకు ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్లో మా మమ్మీ ఎక్కడో మూలకు కూర్చునేది. ఆ మూలకు ఎందుకు కూర్చునేది అంటే, ఆమెకు సాక్ష్యం లేదు, నా తల్లికి ముఖం లేదు. చర్చిలో కూర్చోవాలన్నా, మా కాలనీలో బస్సీలో తిరగాలన్నా మా మమ్మీకి ఎందుకు ముఖం లేదు. ఎందుకు లేదంటే, నేను ఒక డ్రగ్స్ తాగేటోని, గంజాయి, సిగరెట్లు, ట్యాబ్లెట్లు, గుట్కలు, ఏ ఆడామెని రెస్పెక్ట్ ఇచ్చేటోని కాదు, ఏ ఆంటీని రెస్పెక్ట్ ఇచ్చేటోని కాదు, ఏ అంకుల్ని రెస్పెక్ట్ ఇచ్చేటోని కాదు. సో మా మమ్మీ చాలా బాధపడేది. ఆ చర్చిలో కూర్చొని ఇట్లా ఎవరైనా కీబోర్డు తబలా వాయిస్తుంటే అన్నాలు వడ్డిస్తారు కదా యవనస్తులు చర్చిలో, వాళ్ళని చూసి మా మమ్మీ బాగా ఏడిచేది. ప్రభువా, నా కుమారుడు ఎప్పుడన్నా ఇట్లా తీసుకొస్తావా, నా కుమారుడు నీ పరిచర్యలో ఏదైనా చిన్న పని చేయాలని చెప్పేసి బాగా ఏడిచేది మా మమ్మీ. కానీ ఇప్పుడు అన్న ఎలాగైతే నా గురించి చెప్తున్నాడో, ఇప్పుడు అనేకులు చెప్తుంటే నీ కుమారుడు గొప్పగా వాడబడుతున్నాడమ్మా అని చెప్తుంటే మా అమ్మకి రెండంతల ఆనందం. ఎక్కడైతే పడిపోయిందో, ఎక్కడైతే అందరు తిట్టిరో, అమ్మ నీ కొడుకు బాగా మారిండు, అందరిని మారుస్తున్నాడు, దేవుని గురించి వాడబడుతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు అంటారు. సో దేవుడు ఏం చేస్తాడంటే, పనికి రానోళ్ళని పనికి వచ్చే పాత్రగా వాడుకునే గొప్ప దేవుడు. అది అందరికీ తెలియదండి, ప్రతి మృగంకి తెలియదు అది. అరే యేసుప్రభు ఎవడు కులాలని మతాలను మారుస్తాడు, ఈ క్రైస్తవులు ఎవరు కులాలని మతాలను మారుస్తారు. అరే కులాలని మతాలను మార్చేది కాదురా నాయన, క్రైస్తవులు అంటే నీ జీవితాన్ని మారుస్తాడు. ఇది ఒక బైబిల్ నీ కులాన్ని మతాన్ని మార్చదు. యేసుప్రభు నీ కులాన్ని మతాన్ని మార్చాడు. మృగముగా ఉన్న ఒక మనిషిగా తయారు చేసేది ఏది ఈ పుస్తకం. ఎలాగైతే మంగళ షాప్కి వెళ్ళినప్పుడు మంచిగా నీ కటింగు, నీ షేవింగు, నీ కటింగ్ ఎలాగైతే మంచిగా చేస్తాడో, అదేవిధంగా బైబిల్ కూడా అంతే. ఒక మృగంగా ఉన్నావా, తాగుబోతుగా ఉన్నావా, వ్యభిచారం చేసుకుంటూ తిరుగుతున్నావా, గుట్కలు సిగరెట్ మందుకు తాగుకుంటూ తిరుగుతున్నావా, అసలు గలీజ్ వ్యక్తులను తయారు చేసేది ఎవరు, మంచిగా తయారు చేసేది ఎవరు అంటే ఈ బైబిల్. సో అందరు కులాన్ని మతాన్ని మార్చరు అనుకుంటారు, కానీ కాదండి. యేసుప్రభు పాడైపోయిన జీవితాలను బాగు చేసే దేవుడు, ఒక మనిషిగా తయారు చేసే దేవుడు. సో నా సాక్ష్యం పంచుకుంటున్నానండి. సో నా పేరు ఆశీష్ కుమార్. నేను హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో నేను ఉంటాను. సో నాకు ఇద్దరు అన్నదమ్ములు, నాకంటే పెద్దవాళ్ళు. నేను లాస్ట్ చిన్నోన్ని, చాలా అల్లారు ముద్దుగా నేను పెరిగిన మా ఇంట్లో. సో మా మమ్మీ మా ఇద్దరు అన్నలను కొట్టేది తిట్టేది, కానీ నన్ను ఏమనకపోతుండే, చిన్నోన్ని కదా ఏమనకపోతుండే మమ్మీ. సో ఇక చిన్నప్పటి నుంచి మమ్మీ మంచిగా పెంచుకోవడం నన్ను. సో ఇద్దరు అన్నలు ఏంటంటే, అమ్మ ఇక మేము డ్యూటీ చేస్తామమ్మ, మస్తు అప్పులు ఉన్నాయి కదా మమ్మీ, మీరు ఏడయ్యా మనకు చదివి అంటే అప్పుడు ఏడో చదివిస్తారమ్మా, తమ్ముడిని చదివిస్తాము అని చెప్పేసి ఇద్దరు అన్నలు పని చేసుకుంటా, మమ్మీ డాడీ పని చేసుకుంటా నన్ను చదివించేటోళ్ళు. మమ్మీ ఫీజులు కట్టడం, స్కూల్కి వచ్చి అన్ని బుక్స్ ఇప్పించడం, బ్యాగ్స్ ఇప్పించడం, ఏది అడిగినా మా మమ్మీ నాకు ఇప్పించేది. సో అంత బాగానే ఉండే. సో ఎయిత్ క్లాస్కి నేను వెళ్ళిన. సో మా కాలనీ ఇట్లానే ఉంటుందండి, మల్కాజ్గిరి హైదరాబాద్ అని చెప్పేసి ఏదో జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ అట్లా ఏం లేదు. మాది కూడా ఒక రఫ్ అండ్ టఫ్ కాలనీ. మొత్తం అంతా తాగుడు, గుట్కాలు ఇవే ఉంటాయి మా దగ్గర. సో ఒక కాలనీలో మనము సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగానే అవుతాం మనం. సో కాలనీలో ఇక రౌడీజము అవి తాగుడు గీగుడు ఉంటే మనం కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటాం. సో ఇక నేను ఎయిత్ క్లాస్ నుంచి ఇక వాళ్ళని చూడడము, పెద్దోళ్ళని, ఇక వాళ్ళు బయట ఉన్న మల్కాజ్గిరిలో వాళ్ళు కొట్లాడడము, మా కాలనీలో ఉన్న వాళ్ళు కొట్లాడడము, ఆ గుట్కాలు, ఆ సిగరెట్ తాగుతుంటే నాకు కూడా ఆశ వచ్చింది. అరే గుట్కా తింటే ఎట్లుంటుంది, సిగరెట్ తాగితే ఎట్లుంటుంది, మందు తాగితే ఎట్లుంటుంది అని చెప్పి నాకు కూడా ఆశ వచ్చింది. సో ఇక నేను స్కూల్కి వెళ్ళేటోని, మమ్మీ నాకు పైసలు ఇస్తుండే. అప్పుడు 10 రూపాయల టికెట్ అండి, 10 రూపాయలు సినిమా టికెట్, 10 రూపాయలు బ్లాక్ దొరికేది, 10 రూపాయలు 20 రూపాయలు బాల్ కానీ ఇట్లా ఉండేది. సో ఇక నేను ఆ ఎయిత్ క్లాస్ నుంచే నాకు ఇలా పెద్దోళ్ళని చూసి, అరే చదువుకి ఇది వద్దురా భయ్, చదివితే ఏమవుతలేదు, ఒక పెద్ద రౌడీ అయిపోదాం, పెద్ద రౌడీ అయిపోయి అప్పుడుగా సినిమాలు ఏమేమో చూసేటోళ్ళం మనం. ఇక కాలనీని చూసి వాళ్ళు తిరుగుతున్న విధానాన్ని చూసి ఇక నాకు కూడా ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, డాన్ అవ్వాలా, ఎవరన్నా చంపేసేయాలా, ఓ 2 మర్డర్లు చేసి ఒక చిన్నగా ఉన్నప్పుడే ఇట్లా చంపేసి జైలుకి వెళ్ళిపోవాలా, అందరు మనకు నమస్తే పెట్టాలా, మనం డ్యూటీకి పోయే అవసరం లేదు, అన్ని పైసలు మన దగ్గరకు వచ్చేసాయి, మస్తు గొప్పలం అయిపోవచ్చు అని చెప్పేసి
అప్పుడు ఆ చిన్న ఉన్నప్పుడే ఆ తలంపు వచ్చింది నాకు 8th క్లాస్లోనే. సో ఇక మా మమ్మీ ఏమనుకునేదంటే అరే స్కూల్కి వెళ్తుండు మా వాడు అని. మమ్మీకి పాపం ఏం తెలియదు, నేను ఏం చెప్పినా నమ్మేది. చదువు రాదు మమ్మీకి, డాడీకి ఏం చదువు రాదు, ఏది చెప్పినా మమ్మీ నమ్మేది. పేరెంట్స్ మీటింగ్ తెలియదు, ఏది తెలియదు. ఏం జరిగిందన్న పాస్ అయినామంటే నేనే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన మమ్మీ అనేటువంటి పాపం నమ్మేస్తుంది మా మమ్మీ. ఆమెకు అంత నాలెడ్జ్ లేదు మా మమ్మీకి పాపం. సో ఇక స్కూల్కి వెళ్తుండు కదా అని చెప్పేసి మా మమ్మీ డాడీ అనుకునేటోళ్ళు, కానీ నేను స్కూల్కి వెళ్ళకపోతుండే. పైసలు తీసుకొని రైల్వే ట్రాక్ల మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతే ఒక చిన్న బావి లాగా ఉంటుండే. అప్పుడు ఆ బావిలో ఏం చేసేటోళ్ళం అంటే 2-3 దోస్తులం కలిసి అరే నువ్వు డాన్ అవుతావు అంటే ఆడ నేను డాన్ అవుతా, నేను డాన్, అట్లా ఒక టీం లాగా తయారైనాం. సో ఇక స్కూల్కి వెళ్ళకపోతుండే మేము. ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళేటోళ్ళం, కానీ చెట్లలో బ్యాగ్స్ వేసేయడము, ఆ గుంతలో బ్యాగ్ వేసి మీదికి వెళ్ళి చెట్లని కప్పేసి ఇక సినిమాకి వెళ్ళిపోవడం. సినిమాకి వెళ్ళిపోయేసి ₹1 సిగరెట్లు దొరుకుతుండే అప్పుడు. ఆ ₹1 సిగరెట్లు డబ్బా కొనుక్కునేటోళ్ళం, జేబులో పెట్టుకొని ఆ సినిమా థియేటర్లలో వెళ్ళేసి సిగరెట్లు తాగడం, గుట్కలు తాగడం, ఆ టికెట్లు తీసుకొని ఆ టికెట్ కొట్లాట అవుతుంది కదా, ఫైటింగ్ అవుతుంది టికెట్లు తీసుకునేటప్పుడు. వాళ్ళని మేము కొట్టేటోళ్ళం, వాళ్ళు మమ్మల్ని కొట్టేటోళ్ళు. సో అట్లా 8th క్లాస్ నుంచే నాకు స్టార్ట్ అయిపోయింది. సో ఒకరోజు మా మమ్మీ ఏం చేసిందంటే వీడు స్కూల్కి పోతుండా లేదా అని చెప్పేసి మమ్మీకి ఏదో డౌట్ వచ్చింది. సో ఆ రోజు ఫీజు కట్టాలా, ఏమో మమ్మీ వచ్చింది ఫీజు కట్టనీకే. ఫీజు కడుతుంటే టీచరు ప్రిన్సిపల్ సార్ వాళ్ళు అంటున్నారు, మీ కుమారుడు స్కూల్కి వస్తలేడు ఏందమ్మా, ఏమైంది, ఏమైనా ప్రాబ్లం అయిందా అని చెప్పేసి. అప్పుడు ఫోన్ నంబర్లు లేవు కదా, ఇప్పుడు పిల్లలు స్కూల్కి రాకపోతే ప్రిన్సిపల్ ఫోన్ చేస్తారు. అప్పుడు ఫోన్లలో ఏం లేవు సరిగా. లేదు వస్తున్నాడు కదా అండి మావాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా మొన్న అని మా మమ్మీ అడిగింది. ఫస్ట్ ర్యాంక్ లేదు, ఏం లేదమ్మా, అసలు స్కూల్కి వస్తలేడు మీ వాడు, ఇప్పటికి సంవత్సరం అవుతుంది అనగానే మా మమ్మీ ఒకటేసారి గుండెలా అయిపోయినంత పని అయింది. ఏంది ఇంత పని చేస్తున్నాము, ఫీజులు కడుతున్నాము, వీడు స్కూల్కి రాకపోవడం ఏందని చెప్పేసి ఇక నన్ను అడిగింది. నన్ను అడగగానే వెళ్తున్నావు కదా స్కూల్కి, నేను నీకు ఎవరు చెప్పారు, అందరు అబద్ధాలు చెప్తున్నారు నీకు, నువ్వు కావాలంటే స్కూల్కి పోయి కనుక్కో అని చెప్పేసి అంటే ఆల్రెడీ స్కూల్కి పోయేసి వచ్చినారా, నువ్వు స్కూల్కే పోతలేవంట, నాకు సార్ చెప్పిండు అని చెప్పేసి మా మమ్మీ అన్నది. సో ఇక దాని తర్వాత ఇక మా అన్న వాళ్ళకి తెలిసింది, మా డాడీకి తెలిసింది. వీళ్ళు ఇక నన్ను కొట్టిరు. నన్ను కొట్టగానే ఇంట్లోకి వెళ్ళి ఇక పారిపోయినా, చదువులేదు ఇక ఇంటికే రాను, చదవను, స్కూల్కి పోనని చెప్పేసి పారిపోతే 2 రోజులు ఇక సినిమా థియేటర్లలో 3 షోలు కంప్లీట్గా సినిమా థియేటర్లలో చూసుకుంటూ ఇట్లుంటే ఇక మా మమ్మీకి బాధ అయింది. ఎంతకైనా తల్లి ప్రేమ అనండి. అన్నదమ్ములు విడిచిపెడతారు, మన చుట్టాలు విడిచిపెడతారు, కానీ తల్లి వెతుకుతుంది. సో అట్లా మా మమ్మీ రాత్రి పూట వచ్చి ప్రతి థియేటర్ల దగ్గర తిరగడము, ఆటోళ్ళకి చెప్పడము, మా అన్న వాళ్ళు తిరగడము, మా డాడీ తిరగడం. ఇక లాస్ట్కి నన్ను థియేటర్లోకి వెళ్ళి పట్టుకున్నారు. ఇక 12 గంటలకు బయటకు వచ్చేటప్పుడు పట్టుకున్నారు. అప్పుడు కూడా నోట్లో సిగరెట్ ఉంది, సిగరెట్ దాక్కుంటూ వస్తుంటే మా మమ్మీకి ఇంకా గుండె వలిగిపోయింది. వీడేంది సిగరెట్ ఇంత చిన్న ఏజ్లో సిగరెట్ దాక్కుంటా థియేటర్లోకి వెళ్ళి వస్తున్నాడు, అరే పడేరా చెప్పేసి అని తిట్టింది మమ్మీ. చూసుకోలేదు నేను మమ్మీని, పడేసిన. ఏం ముఖం లేదు, ఏం మాట్లాడాలో. ఇక ఇంటికి తీసుకెళ్ళిరు. సరే నాన్న ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోకు నువ్వు, సరే నీకు ఏమి ఇష్టం చెప్పు అంటే, మమ్మీ నేను స్కూల్కి వెళ్ళాను, నేను ఏదైనా పని చేసుకుంటా మమ్మీ అంటే, సరే నాన్న నువ్వు మంచిగా ఉంటే చాలు, ఇంకేం కావాలా, సరే అన్న వాళ్ళలాగా నువ్వు కూడా పని చేసుకో అని చెప్పేసి అని మెకానిక్ షాప్లో జాయిన్ చేశారు. అక్కడ వాడు ఊకే పని చెప్తున్నాడు అని చెప్పేసి ఆ మెకానిక్ ఉంది నెత్తి పళ్ళగొట్టిన. నేను చిన్నప్పటి నుంచే అల్లరి ముద్దుగా పెరిగినా కదా, ఎవరేమన్నా అంటే నాకు కోపం వచ్చేది. అరే మా మమ్మీ అనలే, మా డాడీ అనలే, నువ్వు ఎవరు నన్ను తిట్టనీకే అని చెప్పేసి ఆ మెకానిక్ ఉంది నెత్తి పళ్ళగొట్టిన పానతోటి. వానికి ఫుల్ రక్తం వచ్చింది. ఇంటికి ఇంటికి వచ్చేసిన. వాడు కూడా వద్దన్నాడు, రేపటి నుంచి నువ్వు రావద్దని చెప్పేసి. సో ఇక ఇట్లనే లోకంలో తిరుగుతున్నప్పుడు ఇక సినిమాలు చూసినా కదా, సినిమాలు చూస్తుంటే వీళ్ళు కాలేజ్కి వెళ్ళడము, బైక్ల మీద తిరగడము, అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉండడము. సో నాకు కూడా ఒక ఆశ వచ్చింది మళ్ళీ, అరే నేను కాలేజ్ చేయాలా, నేను బైక్ కొనాలా, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలా, నేను మంచిగా కొట్లాటలు చేయాలా కాలేజ్ల దగ్గర అని చెప్పేసి మళ్ళీ అట్లా ఆలోచించి ఏం చేసిన అంటే ఓపెన్ 10th రాసిన. అప్పటికి కొంచెం చదువు వస్తుంది నాకు. సో ఓపెన్ 10th ఏంటంటే మనం పైసలు కట్టాలా, వాళ్ళే చిట్టీలు అందిస్తారు, చూసుకుంటే రాసేస్తే ఒక ఓపెన్ 10th సర్టిఫికేట్ ఇచ్చేస్తారు వాళ్ళు, మనం కాలేజ్లో జాయిన్ అయిపోవచ్చు. సో అట్లా ఒక సర్టిఫికేట్ తీసుకొని ఈసీఎల్లో సిల్వర్ జూబ్లీ కాలేజ్లో జాయిన్ అయిపోయినా, మళ్ళీ తార్నాకలో జాయిన్ అయిపోయినా. సో అట్లా ఏంటంటే ఆ కాలేజ్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్తుంటాం కదా, బోనాల పండుగలు అయ్యేటి, గణేశుని పండుగలు అయ్యేటి. సో ఆ కాలేజీలో వచ్చి మమ్మల్ని కొట్టడం, మేము ఆ కాలేజీలను పోయి మేము కొట్టడము, వాళ్ళు మా కాలేజ్ గర్ల్స్ని ఏడిపిస్తే మేము వాళ్ళని పోయి కొట్టడం, మేము వాళ్ళ కాలేజ్ గర్ల్స్ని పోయి ఏడిపించడం, ఇట్లా చేసేటోళ్ళం. సో మస్తు కొట్లాటలు, నెత్తి పలిగిపోయేది. నా మొత్తం కుట్లు ఉంటాయి ఈడ గణెట్రాయిలతో కొట్టిరు. అయితే అట్లా మా దోస్తులు కొంతమంది చనిపోయినారు, గణెట్రాయితో కొట్టగానే బ్రెయిన్ కొంతమందికి బయట పడిపోయింది.
చిన్న చిన్నగా అయిపోయి పెద్ద పెద్ద కొట్లాటలు అయిపోయినాయి అవి. నువ్వెంత అన్నట్టు పెద్ద పెద్ద కొట్లాటలు. అట్లా తాగి రాత్రి 11 గంటలకు వచ్చేటప్పుడు మా ఒక ఫ్రెండ్ని పట్టుకొని చంపేసినారు. అట్లా చాలామంది చచ్చిపోయినారు, చాలామంది యాక్సిడెంట్లలో మా ఫ్రెండ్స్ చనిపోయినారు. స్ట్రేట్ ఇట్లా తార్బన్ రోడ్ అని కొట్టండి, అక్కడ స్ట్రేట్గా బైక్ వేసుకొని వెళ్తారు. ఆ రోజు నేను ఉండాలి ఆ బైక్ మీద, కానీ లేను. ఆ డివైడర్ని గుద్దుకొని అటు పడతారు, 10 టైర్ లారీ వచ్చి ఎక్కేస్తుంది వాళ్ళ మీదకి వెళ్ళి. సో ఆ రోజు నేను బైక్ మీద ఉండాలి, కానీ లేను. సో ఇక ఆ కాలేజ్ ఇక మా దేవుడు అట్లా తప్పించుకుంటూ వస్తున్నాడు. సో మా కాలేజ్లో ఉన్నప్పుడు సేమ్ ఇట్లా కొట్లాటలు, గణేశుని పని. సో నేను ఆ దేవుని పేర్లు ఎత్తలే, కానీ నా దేవుడు ఏదైతే జరిగించినో నేను కంపల్సరీ చెప్తానండి. ఏది దాచిపెట్టుకొని ఎవరు మీరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు. సో నేను ప్రతి పండుగలు నేను చేస్తుండే, కానీ యేసు ప్రభు నొక్కొని నమ్మకపోతుండే. ఎందుకు తెలుసా? సుత్తి ఉంటుంది, సోంపు ఉంటుంది, ఆ తెల్ల బట్టలు వేసుకోవాలా, స్తోత్రం అనాలా, అంతా అట్లా అనేటోని నేను మా మమ్మీ పండుగ అంటే దేవుడు అంటే ఎట్లుండాలా మమ్మీ, పెద్ద బొట్టు పెట్టాలా, మంచిగా ఇట్లా తలకు ఒక రెడ్ కలర్ది కట్టుకోవాలా, డ్యాన్స్ ఆడాలా, తాగాల, కళ్ళు తాగాల, కోటర్ తాగాల, బీర్ తాగాల, చికెన్ మటన్ ఉండాలా, బ్యాండ్ ఉండాలా, డ్యాన్స్ ఆడుతుంటే అది కదా మమ్మీ దేవుడు అంటే. మీరు కూర్చుంటారు, స్తోత్రం అంటారు, పాస్టర్ వస్తాడు, కానికి ఇస్తారు, దేవునికి వచ్చేస్తారు. మీరు అంత పవర్ ఉండదు. దేవుడు అంటే కత్తులు ఉండాలా, తలవార్లు ఉండాలి, ఎవరైనా రాగానే నరకేసేయాలా, త్రిశూలం తీసుకొని కుచ్చేసేయాలా. అది మీ దేవుడు 3 మేకులు తీసుకోలేకపోయాడు మమ్మీ, అదొక దేవుడు అంటారు ఆ మమ్మీ అని చెప్పి మా మమ్మీని ఎక్కిల్చేటోని. బాగా బైబిల్ని తీసుకొని వచ్చి తన్నేసిన నేను. అంటే మైకంలా మా మమ్మీ బైబిల్ చదువుతుంటే చదివినాం, ఈ దరిద్రం వల్లనే మొత్తం ఇంట్లో నేను ఇట్లా తయారవుతున్నా, ఇది చెప్తాను. సో అట్లా కాలేజ్ నుంచి వాళ్ళని కొట్టడం, వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టడము, సో ఇట్లా జరిగింది. సో ఇక నేను ఒక లవ్లో పడిపోయినా. నేను కూడా ప్రేమించగానే ఏమైందంటే ఆమె నన్ను ప్రేమించింది. ఇక కొంచెం బాగానే 2 ఇయర్స్ వరకు నడిచింది. సో నేను చెప్తున్నా, నవ్వకండి, జరిగింది ఏదో చెప్తున్నా. ఈ అంధకారమైన లోకంలో, పాపమైన లోకంలో సాతానుగాడు ఏం చేస్తాడంటే, అమ్మాయిలు మీరైనా ట్రాప్లో పడేస్తాడు. వాని పనే ట్రాప్ చేయాలి. ఇప్పుడు ఎవరి ఇంట్లో దొంగతనం చేస్తాడంటే, ధనవంతుని ఇంట్లోనే దొంగతనం చేస్తాడు. ఇప్పుడు గుడిసెలు ఉన్న మన ఇంటికి వస్తాడు, వాడు రాడు. సో సాతాను గాని పని ఏంటంటే, దేవుని పిల్లలనే డిస్టర్బ్ చేయాలా, అన్యులను డిస్టర్బ్ చేయడు వాడు. అన్యులు మంచిగా ఉంటారు, మంచిగా జీవితం అంతా ఆనందంగా ఉంటుంది, మనకే కష్టాలు బాధలు. ఎందుకు తెలుసా? మనం నిజమైన దేవుని నమ్ముకున్నాం కాబట్టి కష్టాలు. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఆనందం ఉంటుంది, అది పరలోకంలో ఉండదు. మనకి కష్టాలు ఉంటాయి, కానీ పరలోక రాజ్యం 1000 ఏళ్ళు దేవునితో స్తుతించడమే. అక్కడ కష్టం ఉండదు, ఏ బాధ ఉండదు, సుఖంగా ఆనందంగా ఉంటాం. సో ఇక్కడ కొన్ని రోజులు ఉన్నాయి, భరించుకోండి కష్టాలని బాధలని. తర్వాత దేవుడు 2 అంతలుగా, యోబు ఎలాగైతే కష్టపడ్డాడు, బాధపడ్డాడు, తర్వాత 2 అంతలుగా దేవుడు ఆశీర్వదించి. సో ఇప్పుడు కొంచెం క్రైస్తవులం వచ్చి కొడతారు, తిడతారు, భయపడకండి, ధైర్యంగా ఉందాం. సో అట్లాంటి కాలేజీలో తిరగడము, నేను లవ్ చేయగానే ఆమె నన్ను విడిచిపెట్టగానే ఏమైంది, చంపేద్దాం అనుకున్నా ఆమెను చంపేద్దాం అనుకుని చెప్పేసి కాలేజ్ దగ్గరికి, నా అప్పుడు చేయలేంత దొడ్డు కడమ ఉంటుండే. అదే సికింద్రాబాద్ మాకు దగ్గర కదా, సికింద్రాబాద్కి వెళ్ళి కడాలు ఆడ గురుద్వారా ఉంటుంది, సిక్కులలో అది గురుద్వారా, అక్కడ పోయి మంచిగా కడాలు కొనుక్కొని చేయిలోకి వేసుకునేటోళ్ళం. సో ఇక ఆమెను ఆ రోజు వేరే వాళ్ళు ఇక నాతో ఉండి ఇక వేరే వాళ్ళతో తిరగగానే ఇక అయింది, కొట్టిన వాళ్ళని ఇక బ్రేకప్ అయింది. ఇక అప్పటి నుంచి నేను అప్పుడే మా మమ్మీకి 220 పల్సర్ 220 బైక్ వచ్చింది. బైక్ కావాలంటే కావాలా మమ్మీ, ఆ బైక్ లేకపోతే నేను కాలేజ్కి వెళ్ళా. అందరు బైక్ల మీద వస్తారు, నాకు బైక్ కావాలంటే మా మమ్మీ దగ్గర పైసలు లేకపోయినా పాపం అట్లా చేసి అన్నం తినకపోతుండే. నేను తినను అన్నం, చచ్చిపోతా, నేను బైక్ ఇప్పిస్తావా లేదా అని చెప్పేసి అలా బాధ పెట్టి బైక్ తీసుకున్నాను మా మమ్మీ దగ్గరికి వెళ్ళి. బైక్ ఇప్పించింది. మళ్ళీ బైక్ కొన్న తర్వాత కటింగ్, డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మారిపోయింది. మొత్తం షార్ట్ లెంత్ ప్యాంట్లు వేసేటోని, అప్పుడే క్యాన్వాస్ 2011లోనే నేను స్టైల్లో చేసిన. నా కొన్ని ఫొటోస్ ఉంటే మీకు చూపెడుతుండే, కానీ 2011-12లోనే నేను టాటోలు వేసుకున్నాను. ఇప్పుడు అందరు వేసుకొని తిరుగుతారు, కానీ అప్పుల్లోనే టాటోలు, ఇక్కడ కమ్మ ఉంటుండే, నాకు ఇక్కడ కమ్మ, ఆడవాళ్ళు పెట్టుకుంటారు కదా కమ్మలు, ఇక్కడ కమ్మలు ఉంటుండే. ఇట్లా పెట్టుకొని నేను తిరిగేటోని. ఈ సైడ్ అంతా కటింగ్ ఉండకపోతుండే, ఇక్కడ మధ్యలోనే ఉండేది కటింగ్. ఈ 3 గుండీలు ఇట్లా ఇప్పేసేటోని. ఇట్లా రౌడీగా ఇక పల్సర్ 220 మీద తిరిగేటోని, బైకులు లేపడము, నడిపించడము. సో అట్లా రాంగ్ రూట్లో ఎవరైతే అక్కడికి వెళ్తారో వాళ్ళకి పైసలు ఇవ్వాలి. అప్పుడు దేవదాస్ సినిమాలు వస్తున్నాయి కదా, రేసింగ్లు, అవన్నీ చూసి సినిమాలలో చూసి మనం కూడా ఇట్లా చేయాలరా, సినిమాలలో చేస్తున్నట్టు అని చెప్పి మేము కూడా ఇక రాంగ్ రూట్లో రేసింగ్ పెట్టుకున్నట్టు. అట్లా చాలామంది చచ్చిపోయినారు. మా ఫ్రెండ్ పోయి స్తంభాన్ని గుద్దుకుంటే నెక్లెస్ రోడ్ దగ్గర
స్తంభం అంత హైట్ ఎగిరి కింద పడి చచ్చిపోయింది. ఇంకొకడైతే రాంగ్ రూట్లోకి పోయి గుద్దుకుంటే మన బ్రెయిన్ అంతా ఇట్లా ఏమంటారు ఇసుకలాగా అయిపోయింది. అంతమంది చనిపోయినారు. నేను ఎందుకు బ్రతుకున్నానంటే మా మమ్మీ పొద్దుగా లేచి 3 గంటలకు ప్రార్థించేది ఏడుచుకుంటా, ప్రభా రక్షించు రక్షించు కాపాడు కాపాడు అనుకుంటా. కానీ నాకు అప్పుడు తెలియదు ఈమేంద్ర సోది పెట్టింది పొద్దుగా లేవగానే అని చెప్పేసి నేను మా మమ్మీని తిట్టేటోని. వేరే వాళ్ళ మమ్మీ వాళ్ళు చూడు మమ్మీ పండుగలు చేస్తారు మంచిగా, వాళ్ళ మమ్మీ ఒక బీర్ తాగుతుంది, కొడుకు ఒక బీర్ తాగుతాడు, డాడీ ఒక బీర్ తాగుతాడు, మంచిగా చికెన్ మటన్ వండుకుంటారు. పండుగలు అంటే అట్లా ఉండాలి కదా మమ్మీ, మనం కూడా కలిసిమెలిసి తాగవచ్చు కదా, ఇదేంది దేవుడు పరిశుద్ధత అని బాగా తిట్టేటోను మా మమ్మీని. సో ఇక ఆ గంజాయికి నేను బానిస అయిపోయినా. ఎప్పుడు నా లవ్ ఫెయిల్ అయిపోగానే ఇక చచ్చిపోవాలరా, ఈ ప్రేమించేటోళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఇక బాగా డ్రగ్స్కి అలవాటు అయిపోయినా. ఇక మా దోస్తులు ఇక కలిసిరు ఇక కొంతమంది టీం, అరే ఏం తాగుతుర్రా అంటే, అరే సిగరెట్ తాగుతున్నాం రా అంటే, వాళ్ళు ఏం తాగుతుర్రా మీరు అని నేను అడిగినప్పుడు గంజాయి ఉంటుంది కదా, అరే మేము సిగరెట్ తాగుతున్నాం రా అని వాళ్ళు అన్నారు. సరే రాబోయ్ నేను కూడా సిగరెట్ తాగుతాను, నాకు ఈరా సిగరెట్ అంటే వాళ్ళు గాంజా తాగుతారు. దాంట్లో 2 రోజులు మంచి అలవాటు చేసారు, అలవాటు అయిపోయింది. ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. అది అక్కడి నుంచి ఇక మెల్లగా లవ్ ఫెయిల్ అయిన దగ్గర నుంచి సిగరెట్ల చామ్స్లా ధూల్పేటలోకి వెళ్ళేటోళ్ళం. ధూల్పేట ఐడియా ఉంది కదా, చార్మినార్. అప్పుడు గంజాయి బాగా అమ్మేటోళ్ళు. ఇప్పుడు నేను 5 years అయింది బంద్ చేసి, ఇప్పుడు అమ్ముతురో లేదో తెలియదు. సో అప్పుడు 5 years కింద అయితే అమ్మేటోళ్ళు. ఆడ గుడుంబ ప్యాకెట్లు, పెద్ద వాళ్ళు తాగే సారా ప్యాకెట్లు తెలుసా గుడుంబ, అవి తాగేతోండి. నేను అంత మత్తులోకి వెళ్ళిపోయినా. కళ్ళు కూడా తాగిన లాస్ట్కి, మత్తు దొరకకపోతే మత్తు కావాలి, ఎట్లయినా మత్తు రావాలా బాడీ అంతా అని చెప్పేసి అంత ఫీల్ అయిపోతుండే నేను, మత్తు కావాలా, అంత ఎడిక్ట్ అయిపోయినా నేను దానికి. సో ధూల్పేటలోకి వెళ్ళి 200-100 రూపాయలకి తెచ్చుకోవాలా. సో అంత డేరింగ్ చేసి మా దోస్తులు రాకపోతుండే ధూల్పేటలో. పోలీసు వాళ్ళు మధ్యలో పట్టుకుంటారు, జేబులు చెక్ చేస్తే మళ్ళీ గంజాయి ప్యాకెట్లు దొరుకుతాయి అని చెప్పి వాళ్ళు భయపడేటోళ్ళు. నేనేం చేసేటోని అప్పులని డాన్ అవ్వాలి కదా మనం. ఇక డిప్రెషన్లో ఇక మా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది, లవ్ బ్రేకప్ అయిపోయింది. సో ఇక నేను గంజాయి తాగడం స్టార్ట్ చేసిన. సో తాగేటప్పుడు ఇక ఏంది ఈ గంజాయి అమ్ముకుందామని చెప్పేసి వచ్చింది ఆలోచన. సో ఇక ధూల్పేటకి వెళ్ళినప్పుడు అందరు భయపడుతురు కదా, మనం ఒక్కటి డేరింగ్ చేయాలి. అప్పుడు కూడా సినిమాలలో స్మగ్లింగ్ చేస్తుంటే చాలా మంచిగా అనిపించేది. సో ఇక మనం కూడా ఇట్లా కొన్ని థ్రిల్లింగ్ ఉండాలి మన లైఫ్లో అని చెప్పేసి ఆ ధూల్పేటలోకి వెళ్ళి 1000 రూపాయలది గంజాయి కొనడము, 500ది గంజాయి కొనడము. సో వాళ్ళు ఇంత ఇస్తే మేము ఇంటికి వచ్చి ఇంత ఇవ్వాలి, అది 200. అట్లా అమ్మేసి అరే తీసుకుంటే తీసుకోరు లేదంటే లేదురా అబ్బాయి ఇట్లా రుబాబుగా మాట్లాడడం. ఎప్పుడన్నా ఇండిపెండెన్స్ డే అప్పుడు నేను మందు కోటర్లు కూడా అమ్మిన. నిజంగా అండి, ఏంటంటే పైసలు కావాలా, ఏదైనా కావాలా, పైసలు కావాలా. మాఫియా పెద్ద డాన్ అయిపోవాలా, ప్రతి ఒక్కడు భయపడాలా. పైసలు సంపాదించాలంటే ఇట్లనే సంపాదించాలా. ఎందుకంటే చూసినా వాడు ఎవడో ఎంపీ అవుతాడు, చూసేటప్పుడు ఏం చేసి వచ్చిండ్రా అంటే వాడు ఏమన్నా పొడిచేసి ఏదో అమ్మేసి కళ్ళు కూడా అమ్మేసాడు, పైసలు సంపాదించుకొని అంత మంచిగా అయిపోతాడు. సో నేను అప్పుడే అనుకున్నా ఇక డాన్ అవ్వాలా కంపల్సరీ. ఇట్లా వచ్చి దోస్తులకి గంజాయి అమ్మడము, నేను గంజాయి తాగడము. ఇక లాస్ట్కి ఎట్లా అయిపోయిందంటే అది నాకు ఇక ఫుల్ నేనే ఎడిక్ట్ అయిపోయినా. ఇంకా అది ఇంజెక్షన్ అనేది ఇట్లా నరం ఉంటుందండి. సో మా దోస్తు బీపీ చెకింగ్కి వెళ్ళారు కదా ఎవరన్నా, బీపీ చెకింగ్కి వెళ్ళినప్పుడు ఒకటి మీకు గట్టిగా ఇట్లా వేసేసి, లేదంటే బ్లడ్ తీసేటప్పుడు ఒకటి గట్టిగా ఇట్లా కడతారు కదా, బట్ట కట్టేసి నరంకి ఏమో గుంజి తీస్తారు బ్లడ్ ఇట్లా. సో నాకు కూడా ఒక ఫ్రెండ్ ఇట్లా దీనికి గట్టిగా తాడు పట్టి గుంజితే నరాలు బయటకు వచ్చేటి. ఆ నరాలు బయటకు వచ్చినప్పుడు ఆ ఇంజెక్షన్ అనేది ఆ నరంకి ఇచ్చేటోళ్ళం. ఆ నరంకి ఇచ్చినప్పుడు ఏంటంటే అప్పుడే విత్ ఇన్ 5 minutesలో ఇట్లా కోమలకి వెళ్ళిపోయేటోళ్ళం. సో అది ఎంత ఆనందం అంటే అసలు ఈ లోకంలో ఎక్కడ దొరకదు ఆనందం, అట్లా డ్రగ్స్లో ఆనందం దొరికేది. సో ఆ ఇంజెక్షన్ తీసుకోగానే మళ్ళీ ట్యాబ్లెట్లు, స్లిప్ ట్యాబ్లెట్లు 15 ట్యాబ్లెట్లు వస్తాయి కదా, జ్వరం ట్యాబ్లెట్లు అట్లా వస్తుండే అవి. సో అవి ఒక 2 వేసుకోవడం, చాక్లెట్లలో డైరీ మిల్క్లలో ఒక 2 ట్యాబ్లెట్లు పెట్టుకొని దవడకు పెట్టుకోవడం, ఇక్కడ ఒక అంబర్ వేసుకుంటారు కదా అట్లా దవడకు పెట్టుకోవడం. ఇక కళ్ళన్నీ తిరగడము. 100 మంది మమ్మల్ని కొట్టడానికి వస్తే ఒక్కడే కనిపించేటోడు నాకు, అంటే అంత మత్తులా. మళ్ళీ ఇంకోటి స్లిప్ ఉంటుండే, ఆ స్లిప్ ఇట్లా కట్ చేసుకొని దవడకు పెట్టుకుంటే అది ఒక్క రోజంతా ఇక కోమలోనే ఉంటాం. ఇంకా ఎవడు వచ్చిండో అది ఎవరెవరికి ఇస్తారంటే పెద్ద ఆపరేషన్లు చేసేటోళ్ళకి, ఆ నొప్పి భరించని వాళ్ళకి ఆ ఇంజెక్షన్లు అనేటివి అవి ఇస్తుంటారు. సో అప్పుడులో చాలా మాఫియా ఉండే, అప్పుడులో ఇల్లీగల్గా ప్రతి దగ్గర దొరికినాయి. అవి ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. సో అవన్నీ తీసుకొని రోడ్ల మీద తిరగడము, అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టడము, కాలేజ్లో ఎవరైనా వస్తే వాళ్ళని కొట్టడము,
గణేషుని నేనే నా సొంత పైసలతోటి ఆ అన్యులయ్యన్న 2,000 వేస్తున్నాయి, కానీ నేను 5,000 వేసేటోని అప్పుడులని. పుట్టుక క్రైస్తవులం, కానీ నేను ఎప్పుడు యేసుప్రభుని నమ్మలే, నేను చర్చికి పోలే. ఏదో చిన్న బాబు ఉన్నంత వరకు నాకు తెలుసు సండే స్కూల్ అదంతా. కానీ కొంచెం పెద్దగా కాగానే పిల్లలంత ఏజ్ కాగానే ఇక నేను చర్చికి వెళ్ళడం బంద్ చేసేసిన. ఇంకా ఇక సోమ పని అంటే మంచిగా అనిపించకపోతుండే. ఇక స్తోత్రం స్తోత్రం అనుకుంటూ కూర్చుంటారు, ఏం పోవాలరా అని చెప్పేసి అంత మంచిగా అనిపించకపోతుండే. ఇక వాళ్ళ పండుగలో నాకు అంత మంచిగా అనిపించేది. సో బొట్టు పెట్టుకొని బ్యానర్లు వేసుకొని గణేశులను దేవాల, ఆ గణేశుల దగ్గర కూర్చొని తంబోలా ఆడడము, ఆ గణేశుడు వెనకనే కూర్చొని ప్రసాదం తిని అక్కడనే పండుకోవడము. మా మమ్మ అంతా పొద్దుగాలంతా వెతికేది ఎక్కడున్నాడు అంటే ఆ టెంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటోడిని. సో అట్లా దుర్గామాత, శివునికి నేను చాలా పెద్ద భక్తున్నుండే, శివుని భక్తున్నుండే, గంజా తాగుతుండే. మా కీసరగుట్టల శివరాత్రి రోజు మంచిగా దోస్తులం అంతా వెళ్ళేసి మంచిగా పెద్ద దావత్ చేసేటోళ్ళం. ఒక ఇంజక్షను, 15 ట్యాబ్లెట్లు, ఒక బీరు, ఒకటి ఫుల్ బాటిల్, ఒక్కొక్కళ్ళం పైసలు వేసుకొని ఎన్నో అడవిలో కూర్చొని ఇక ఫుల్ దావత్. మాకెవడన్నా కనిపించిండు అనుకో అంటే మనకి భయం, ఇంకా వాడిని కొట్టేటోళ్ళం. సో అసలు గ్యాంగ్ ఉంటుండే, నాకు బయట తిరిగేటోళ్ళం. మా కాలనీలో అట్లా ఉండకపోతుండే, కానీ నేను బయట ఫ్రెండ్షిప్ చేస్తుండే ఎక్కువ. బయట ఫ్రెండ్షిప్ చేసి మా కాలనీ వాళ్ళని భయపెట్టిద్దాం అనుకుంటుండే. సో మా కాలనీలో కూడా అంతే, నేను బైక్ వేసుకొని వచ్చినా అంటే కొంతమంది పిల్లలు బాగా భయపడేటోళ్ళు. ఆశీష్ అన్న ఏ మైకంలో ఉన్నాడో, ఎట్లా దాగున్నాడో అని చెప్పేసి పారిపోయేటోళ్ళు. సో నా జీవితంలో అదండి, లవ్ బ్రేకప్ అయిపోయినాక నేను గంజాయి తాగడం, సిగరెట్, ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లకు బానిస అయిపోవడం, ఎంతోమంది మా దోస్తులు చనిపోవడము, వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టడము. కాలనీలో ఎక్కడ సాక్ష్యం ఉండకపోతుండే. ఇట్లా పెద్దోళ్ళు ఉంటుండే, ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఆంటీ వాళ్ళు, అన్న వాళ్ళు వచ్చేసి మా మమ్మీని మా డాడీని ఏమంటుండే అంటే, మా ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు, ఎసొంటి కొడుకుని కన్నావమ్మ నువ్వు, ఆ మొత్తం పరువు తీసేస్తున్నాడు, మొత్తం ఇజ్జత్ తీసేస్తున్నాడు, నీకు ఎక్కడ పరువు లేకుండా చేస్తున్నాడు. ఆశీష్ గారు అని పేరు చూడు, వాడు మొత్తం గంజాయికి, ట్యాబ్లెట్లకి, ఇంజక్షన్లకి పోలీసోడు పట్టుకొని పోతున్నాడు. నీకు ఇన్ని బాధపడుతున్నావు మరి అమ్మ, మీకు ఏంటంటే ఒక సజెషన్ ఇస్తున్నాము, గమ్మున వానికి ఏదైనా మందు కలిపి చంపేసేయి, ఆడు చచ్చిపోతాడు, నీకు బాధ ఈ కష్టాలు నీకు ఉండే అని చెప్పేసి మా మమ్మీని అనేటోళ్ళు. మా చుట్టాలు వచ్చేసి కూడా మా మమ్మీని తిట్టేటోళ్ళు. వాళ్ళు మా చుట్టాలు, అరే ఆశీష్ గారు మా తమ్ముడు అంటే చెప్పుకోవాలంటే మేము భయపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం అని చెప్పేసి మా చుట్టాలు, మా పెద్దమ్మ వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు, బావలు, అక్కలు, వాడు ఎసొంటోడు ఇంత గలీజ్గా అయిపోతుండు వాడు అని చెప్పేసి మా మమ్మీని బాగా తిట్టేటోళ్ళు. మా మమ్మీ ఏమో ఇక తల్లి కదా, తల్లిగా బాగా బాధపడేది. మా మమ్మీ ఏమనుకుంటుండే, దేవుని మీద బాగా ఫేత్ ఉండేది మా మమ్మీకి. నా కొడుకుని ఏదో ఒక రోజు నా దేవుడు మారుస్తాడు, వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు కానీ నా కొడుకు ఇట్లా ఉండడు, ఏదో ఒక రోజు గొప్పగా నా దేవుడు నా కొడుకుని వాడుకుంటాడని మా మమ్మీ ప్రార్థన ఉండేది. మమ్మీని వచ్చేసి నేను కడుపులోకి వెళ్ళి తన్నడం మా మమ్మీని ఒక ఫ్రెండ్లాగా కొట్టేట్టున్నాను. ఫ్రెండ్ అంటే ఒక దోస్తులను బయట ఎట్లా కొడతాం శత్రువులని, అట్లా అన్నలు వస్తే అన్నలను గొంతు పట్టుకోవడం. అంటే మైకంలో ఏం చేస్తున్నారో నాకు తెలియదు. మమ్మీ అని తెలుసు, అన్నలని తెలుసు, అందరని తెలుసు, కానీ కోపం, ఉత్తిన కోపం వచ్చేసేది. ఎవడన్నా అరే తమ్ముడు అంటే, తమ్ముడు ఏమన్నా అంటున్నారా అబ్బాయి, తమ్ముడు ఏమన్నా అంటున్నావు, నీ తమ్మున్నా నేను, మీ డాడీ నాకు ఏమన్నా డాడీయా, మీ మమ్మీ ఏమన్నా నాకు మమ్మ, మీ మమ్మీ గుట్టినారా నేను తమ్ముడు అంటున్నావు, అన్న నన్ను విలు లేదా ఆశీష్ అన్నాను విలు అని చెప్పేసి అట్లా సైకోగా, అంటే చిన్న ఎవరైనా ప్రేమతో మాట్లాడినా కూడా నేను సీరియస్ అయిపోయేది. ఎందుకంటే ఆ డ్రగ్స్ అనేది, ఆ ట్యాబ్లెట్ ఇంజెక్షన్ అనేది బ్రెయిన్కి ఎఫెక్ట్ చేసేది. ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, పోలీసు నన్ను తిడితే పోలీసు తిట్టేసేటోళ్ళు ఉల్టా. వాళ్ళు రాత్రి ఆ పోలీస్ స్టేషన్లో పట్టుకునేటోళ్ళు. ఒక్కొక్కసారి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్, మారాడపల్లి పోలీస్ స్టేషన్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్, ఇట్లా ఏదో పోలీస్ స్టేషన్లలో ఉండేటోళ్ళు. ఆన్నే రాత్రి వండుకోవడం, ఇక వాళ్ళు పొద్దుగాల వదిలేయడము, మళ్ళీ మమ్మీ రావడము, మమ్మీ వచ్చి మీ ఇంట్లోకి ఫోన్ చేయరా అనడం, మమ్మీ రావడం, 10,000 కట్టడం, 2,000 కట్టడం, 5,000 కట్టడం. సో అన్నవాళ్ళు కూడా పేరు తీయను, కానీ అన్నవాళ్ళు కూడా పొలిటికల్ ఉంటుండే కాబట్టి అరే ఏమరా మీ తమ్ముడు ఇట్లా ఇజ్జత్ తీస్తుడు మీది అని చెప్పేసి అన్న వాళ్ళని బాగా తిట్టేటోళ్ళు. వాళ్ళు కూడా మమ్మీ వాళ్ళని తిట్టేటోళ్ళు. ఇక అన్న వాళ్ళు కూడా మొత్తం పరువు తీసేస్తున్న అమ్మాయిడు ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళకు కూడా ఓపిక నశించిపోయింది. ఇంకా మా అన్నలకు కూడా ఓపిక పోయింది. మా మమ్మీకి కూడా వీడు ఏంది మారుతలేడు అని చెప్పేసి మా మమ్మీకి లాస్ట్కి మా మమ్మీ ఏం చేసిందంటే, ఆల్అవుట్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఆల్అవుట్ పెడతాం, ఆల్అవుట్ తాగేసింది. ట్యాబ్లెట్లు అన్నీ ఇంట్లోకి వెళ్ళి ఏమేమో ట్యాబ్లెట్లు తీసుకొని ట్యాబ్లెట్లు మింగేసింది. హాస్పిటల్లో మా మమ్మీ చావు బ్రతుకులో ఉంది. అన్ని పైపులు ముక్కులకి నోరులకి పెట్టేసి డాక్టర్లు అదంతా మందు బయటికి తీస్తుంటే ఆ టైంలో మా మమ్మీకి ఫోన్ చేసి,
ఫోన్ ఒకసారి మా మమ్మీకి జల్దీ పైసలు ఇస్తుందా ఇయ్యదా ఆమె, నాకు కావాలా, ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా, ఇంకా చచ్చిపోలేదా, సావు నాకు పీడ పోతుంది, ఇది ఒక దరిద్రమైన బుక్ పట్టుకున్నావు, ఇది చెత్తబడి బుక్కు, నేను ఎందుకు ఇట్లా అవుతున్నాను అంటే ఏదో చదువుతున్నావు, ఏదో మంత్రాలు చదువుతున్నావు నువ్వు అని చెప్పేసి మా మమ్మీ నానేటోని. సో ఏంటంటే ఆ లోకంలో ఉన్నప్పుడు మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. ఈ బైబిలే తప్పు, దీనివల్లనే మా ఇంట్లో ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఆలోచనతో ఉంటున్నా నేను. సో అక్కడికి వెళ్ళినప్పుడు మన దేవుడు అయ్యా అది వద్దులే కానీ లైవ్ వీడియో రికార్డింగ్ అవుతుంది కాబట్టి చెప్పొద్దు అవన్నీ. సో మా మమ్మీని ఆ టైంలో కూడా నాకు ఇంకా డ్రగ్స్ కావాలా, నాకు పైసలు కావాలా, 1000 రూపాయలు ఏడున్నాయి చెప్పు, అల్మార్లు ఏడున్నాయి అని చెప్పు అని మా మమ్మీని అడిగిన. ఏది ఆమె చావు బ్రతుకులు ఉన్నప్పుడు పైసలు అడిగిన. సో మా మమ్మీ అప్పటికి కూడా చాలా బాధపడ్డది. ఈడేంది నేను చావు బ్రతుకులు ఉన్నప్పుడు కూడా పైసలు అడుగుతున్నాడు, ఈడ మెంటలోడు అయిపోయినట్టున్నాడు అని చెప్పేసి మా మమ్మీ అనుకుంది. సో ఇక మళ్ళీ మమ్మీ డిశ్చార్జ్ అయింది. డిశ్చార్జ్ అయిపోయిన దాని తర్వాత మళ్ళీ నేను సేమ్ ఇవే కొట్లాటలు, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడం. ఇక పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటే చెప్పారు ఇక, అరే వాడు ఏదో చేస్తున్నాడు రా, గంజాయి ట్యాబ్లెట్ ఇంజక్షన్లు తాగుతున్నట్టున్నాడు అని. ఏదైనా ఇట్లా ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంటుంది, రియాబ్ సెంటర్ అని ఒక 6 సంవత్సరాల కింద 5 సంవత్సరాల కిందనో ఎల్బీ నగర్లో ఉండే అది సెంటర్. ఆ సెంటర్కి నన్ను తీసుకెళ్ళారు. అక్కడ కూడా పారిపోయి వచ్చేసిన. ఏంటంటే ఆ రియాబ్ సెంటర్లో ఏం చేస్తారంటే ఈ డ్రగ్స్కి, గంజాయికి, సిగరెట్లకి, ట్యాబ్లెట్లకి బానిస అయిపోయిన వాళ్ళకి ఒక నెల అంతా అక్కడ పెట్టి మంచి ఆహారం పెట్టి మంచి ఎర్రగడ్డకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మంచి ట్యాబ్లెట్లు తెచ్చి ఆడ డ్రగ్స్ నుంచి విడుదల పొందాలి. అసలు ట్యాబ్లెట్లు ఇచ్చి రియాబ్ సెంటర్ అనేది వాళ్ళు పెట్టారు. సో ఆడ నుంచి పారిపోయి వచ్చిన దాని తర్వాత మళ్ళీ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఎర్రగడ్డ హాస్పిటల్కి. మెంటల్ వచ్చిందేమో అని చెప్పి, ఎందుకంటే ఉత్తిన కోపం అయ్యేటోని, చిరాకు అయ్యేటోని, అన్నం తినకపోతుండే, బక్కగా ఉంటుండే, కడపంతా దగ్గరికి, అన్నం తినబుద్ధి కాదు, చిరాకు అవ్వు, ఎవరైనా ప్రేమతోడు మాట్లాడినా వాళ్ళని కొట్టాలా, తిట్టాలా, అదే ఆలోచనలు ఉండేది. సో నా జీవితాన్ని సాతాన్ గాడు ఎట్లయితే అంధకారంలోకి తీసుకెళ్ళిండంటే, ఆశీష్ అనేటోడు గలీజ్ గాడు, వానితోడు మాట్లాడవద్దు. ఇప్పుడు ఈ సహోదరుడు వచ్చి, తమ్ముడు వచ్చి నాతో మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ వచ్చి అంతడు ఎందుకు మాట్లాడుతున్నావురా, పిచ్చోనివా ఏంది, వాడు ఏమనుకుంటున్నావు, నిన్ను పోలీసు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు నాడు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అలా కొడుకులను తీసుకొని వెళ్ళిపోయేది నాతో ఎవరైనా మాట్లాడుతుంటే. సో అంత సాక్ష్యం లేని వ్యక్తిని నేను లోకంలో. ఇంత సాక్ష్యం కూడా లేదండి. పెద్దోళ్ళే నన్ను తిట్టేటోళ్ళు, పెద్దోళ్ళే మాట్లాడకపోతుండే, ఇక్కడ వేస్ట్ గా రాబాయి, ఇంతటి మాట్లాడి కూడా వేస్ట్ అని చెప్పేసి అనేటోళ్ళు. పొద్దుగల వైన్ షాప్ దగ్గర కూర్చున్నాను అనుకో, బ్లాక్లో మా దగ్గర బ్లాక్లో మందు దొరుకుతుండే. అప్పుడు మబ్బులో 3 గంటలకు పోయినా 4 గంటలకు పోయినా మందు దొరికేది. సో ఎప్పుడో పొద్దుగల బైక్ వేసుకొని బయటికి వెళ్ళేటోడిని, మళ్ళీ ఎప్పుడో 2 రోజులకు, ఒక రోజుకో ఇంటికి వెళ్ళేటోడిని. అప్పుడు ఫోన్లు ఎక్కువ ఉండకపోతుండే, చిన్న ఫోన్లు ఉండే అప్పుడే. సో అప్పుడు ఫేస్బుక్ కూడా సరిగా లేదు. అప్పుడు ఒక ఫోటో అప్లోడ్ చేయాలంటే కేబీయా జీబీయా ఏదో వస్తుండే. అసలు అప్పుడు ఫేస్బుక్ ఓపెన్ అవ్వడమే గొప్ప. సో అప్పుడులోనే నేను అన్ని స్టైల్, నా ఏజ్ ఇప్పుడు 27, కానీ చిన్న ఏజ్లోనే ఎన్నో చూసినా, ఎన్నో చేసిన. పెద్దోళ్ళు కూడా చేయండి నేను చేసినానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అన్ని ఘోరమైన పాపాలు, అవి చెప్పుకోలేను కానీ అన్ని ఘోరమైన పాపాలు నేను చేసిన. నేను చేయంది ఏ పాపం అనేది ఇక్కడ లేదు, అంత చేసిన. భయము, హృదయంలో సంతోషం లేని జీవితం, చచ్చిపోతున్నానా అనిపించేది. ఎవడో దేవుడుగా అనిపిస్తుండే. ఆ దేవదూతలు అంటే దయ్యం దేవదూతలు, అవి కనిపించేటి. చనిపోతున్నా, అయ్యో నువ్వు వచ్చేస్తున్నావు నా దగ్గర అంటే భయంలో గడిపేటోని. సంతోషం, బీపీ వచ్చినోనికి ఎట్లుంటుందమ్మా, భయం, చనిపోతున్నాము, నరాలన్నీ బయటికి వచ్చి అట్లా నాకు అనిపించేది. తిరుగుతున్న లోకంలో. కానీ గంజాయి, సిగరెట్లు, ట్యాబ్లెట్లు తీసుకోలేను అనుకో, నాకు ఎట్లనో గాబర్ చనిపోయేటోని అనిపించేది. ఎప్పుడైతే అవి తీసుకున్నానో ఆ మత్తులో ఇవన్నీ మర్చిపోయేటోని, అప్పుడు మామూలుగా తిరిగేటోని, భయం అవ్వకపోతుండే ఇక అప్పుడు. సో అట్లా అంధకారమైన లోకంలో నా జీవితాన్ని తీసుకెళ్ళిపోయాడు సాతాన్ గాడు. మా మమ్మీ సూసైడ్ చేసుకుందాం అనుకుంది, అన్నదమ్ములకి సాక్ష్యం లేదు, మా తమ్ముడు అని చెప్పుకుందామని ఎర్రగడ్డ హాస్పిటల్లోకి తీసుకెళ్ళారు. నాకు దాని తర్వాత ఏం చేసిన, యాక్టింగ్ చేసిన. అంత బాగా అయిపోయింది నాకు. నేను ఇప్పటి నుంచి మంచిగా ఉంటా మమ్మీ, నాకు పెళ్ళి చేయండి అన్న. మా మమ్మీ పెళ్ళి చేస్తే మంచిగా ఉంటాం, మా భార్యతోటి ఎవరితో తిరిగాను, ఇంకా బయట అందరు ఫ్రెండ్స్ని వదిలేస్తా అని చెప్పేసి మా మమ్మీకి చెప్పిన. సో మా భార్య ఏంటంటే సండే స్కూల్లో ఒక క్యాంపుకి ఒక రోజు వెళ్ళినండి ఒకసారి. ఆ క్యాంపుకి కూడా ఎందుకు మా మమ్మీకి చెప్పారు, క్యాంపుకి పంపి మారుతాడేమో అని చెప్పేసి. అంటే నేను ఆ క్యాంపుకి వెళ్ళినప్పుడు
వెళ్ళి ఒక 2 రోజులు వెళ్ళినా. ఆ 2 రోజులు కూడా ఎందుకు వెళ్ళినా అంటే, ఆ 2 రోజులు ఆడుంటే మా మమ్మీ ఇంటికి వచ్చినాక 2,000 ఇస్తాను అట్లా అని చెప్పేసి ఆ క్యాంప్కి వెళ్ళినా. మారాలని వెళ్ళలే, కళ్ళు మూస్తే అయిపోతుంది. ఆ 2,000 అబ్బా ఫుల్ బాటిల్ వస్తుంది, ఒక ఇంజెక్షన్, ట్యాబ్లెట్, 2 దోస్తులను పిలుచుకుంటా మంచిగా వాళ్ళ బిల్డింగ్ మీద అపార్ట్మెంట్స్ మీద కూర్చోవాలా, మంచిగా ఎంజాయ్ చేద్దాంరా అని చెప్పేసి వెళ్ళిన. అక్కడ నాకు మా భార్య పరిచయం అయింది. మా భార్య పరిచయం అయినప్పుడు నాతో అందరు మాట్లాడడానికి భయపడుతుంటే మా భార్య భయపడతలే. అంటే లాస్ట్ వీళ్ళంతా సాక్ష్యాలు చెప్తుంటారు, వాళ్ళకు కూడా తెలిసింది వీడు కూడా డేంజరు. మన సహోదరులు ఉంటారు కదా క్రైస్తవులు, వీడిని మార్చాలరా, వాళ్ళతో మాట్లాడుకునేటోళ్ళు, వీడు మారేండు అనుకో మంచిగా ఉంటుంది, వీడు సిగరెట్లు గింజాయి తాగుతాడు, వాళ్ళ మమ్మీ అంత బాధపడుతుందిరా అన్నప్పుడు మా భార్య అయినది. భార్య అంటే ఇక అప్పుడు పెళ్ళి కానప్పుడు ఇక మా భార్య అయిని నా దగ్గరికి వచ్చి, అన్న మీరు ఇట్లా సిగరెట్ గంజాయి ట్యాబ్లెట్లు తాగుతారంట కదన్న, మీ మమ్మీని బాధ పెడుతున్నావు అన్న, నువ్వు మారన్న, దేవుని సేవ చేయాలన్న, యేసుప్రభు నిజమైన దేవుడు అంటే ఇంత ఉన్నావు, బయలు గుంజి కొట్టినాక ఆడపోయి పడతావు ఎన్నో కదా నడి నుంచి అని చెప్పి మా భార్య అని తిట్టిన. పాపం ఏడుచుకుంటూ వెళ్ళిపోయింది. చిన్న పిల్ల మాట్లాడినట్టు మాట్లాడుతుంది మా భార్య, వాయిస్ కూడా అంతే, ఆమెది లోకానుసారమైన జ్ఞానం లేదు, మొత్తం బైబుల్ వాక్యము, సండే స్కూల్లో టీచరు, చిన్నపిల్లలకు ఆమె. మా భార్య అదే పెరిగింది. వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు మాస్ ఉంటూ లేరు, మంచి ఫ్యామిలీ వాళ్ళది, మాది ఇంకా మాస్ ఫ్యామిలీ. సో ఆ సండే స్కూల్లో పిల్లలకు చెప్పడం, సండే స్కూల్లో మంచి సాక్ష్యం మా భార్యకి. మానస అంటే గ్రేట్, మంచి వాక్యం చదువుతుంది, ప్రార్థన చేస్తుంది, పిల్లలను మంచిగా నడిపిస్తుంది. అసోంటి భార్యని నేను మా వైఫ్ని అప్పుడు అట్లా తిట్టిన. వెళ్ళేసి ఆ క్యాంపులో నాకు పరిచయం అయింది, వచ్చేసిన. సో ఇక నాకు ఊకే మెసేజ్లు పెట్టడం, అన్న నువ్వు మారాలా, దేవుని సేవ చేయాలా. నువ్వు ఏ కాలేజ్ అమ్మా అని అడిగిన. ఒమేగా కాలేజ్ అన్న. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, నేను డిగ్రీ చదువుతున్నా అన్నాను. ఆ కాలేజ్ దగ్గరకు వచ్చి కాలేజీలోకి వెళ్ళి గుంజుకొని వచ్చి బయట వచ్చి నేను చంపేసా, కొట్టనను కొడతా అని చెప్పిన. ఏదో ఒక్కసారి క్యాంప్కి వచ్చినందుకు మత మార్పిడి చేస్తారు ఏంది మీరు, మొత్తం సువార్త చెప్పడం స్టార్ట్ చేసేసారు మీరు, మీ పనే ఇంతనా, ఎవరైనా ఇట్లా పాపులు కనిపిస్తే వాళ్ళకి సువార్త చెప్పడము. అప్పుడే అనేసిన, ఎందుకంటే లోకంలో తిరిగేటోళ్ళు మంచిగా మా దోస్తులు నేర్పించేటోళ్ళు మాకు, క్రైస్తవులు అంటే ఇదిరా అసలు ఇది. ఇక వాళ్ళతో ఉండి, వాళ్ళతో తిని, వాళ్ళతో తాగి, వాళ్ళ గుడిలోకి పోవడం వల్ల ఈ క్రైస్తవులు అంటే నాకు ఒక యాంటీ అయిపోయింది. వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇట్లా చేస్తారు, ఈ కానుకల గురించి ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు, మిషనరీస్ వచ్చి పాస్టర్కి పైసలు ఇస్తే ఈ పాస్టర్ ఏం చేస్తాడంటే వీళ్ళకి అందరికి 100 రూపాయలు ఇస్తాడు. నా ఆలోచన అది ఉండేది, ఆ మిషనరీస్ వచ్చి పాస్టర్కి పైసలు ఇస్తే పాస్టర్ వీళ్ళకి కూడా పైసలు ఇస్తాడేమో, వీళ్ళు ఇట్లా చేసేటోళ్ళు అని చెప్పి నేను అనుకునేటోని. సో మా భార్య ఇక నాకు సువార్త చెప్పడం, నేను ఆమె మాట వినకపోవడం. కానీ ఇక ఏమనిపించింది అంటే, ఆమె చెప్పే మాటలు కొంచెం నాకు మంచిగా అనిపించింది. అన్న మందు తాగొద్దు, తల్లిదండ్రులను మంచిగా పెట్టాలా, ఈ అంధకారమైన లోకంలో సాతాన్ గడు మనల్ని ఎన్నోసార్లు డిస్టర్బ్ చేస్తుంటాడు అన్న, సాతాన్ గాని మాట వినొద్దన్న అంటే నాకు కూడా అప్పుడు కొంచెము డ్రగ్స్కి ఏంటంటే హార్ట్ ఆగిపోయేలాగా అయిపోయేది. హార్ట్ గుండె ఉంది కదా, ఇట్లా ఆగిపోతున్నట్టు అనిపించేది, బాడీ అంతా ఖరాబ్ అయిపోతుంది. కానీ నాకు సూచనలు వస్తలేవు. ఇప్పుడు చూడు, ఒక కాలు నొప్పి ఉంటుంది అన్న, కాలు బాగా నొప్పి లేస్తుంటుంది, కానీ ఒక ఫుల్ బాటిల్ తాగినప్పుడు ఆ నొప్పే అర్థం కాదు, మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోయేటోళ్ళం. సో నాకు కూడా పెయిన్ లోపల వచ్చేది, గుండె ఆగిపోతున్నట్టు, ఊపిరి సరిగా తీసుకోకపోవడము అది అయ్యేది. కానీ ఎప్పుడైతే ఆ కోటర్ తాగగానే, ఆ ఇంజక్షన్ తీసుకోగానే నాకు మంచిగా అనిపించేది, హాయిగా వెళ్ళిపోయేటోళ్ళు. మళ్ళీ మత్తు దిగిపోగానే మళ్ళీ ఏదో బాధ, పెయిన్ లోపల వచ్చే, చాలా బక్కగా అయిపోయిండే నేను, గొంతు క్యాన్సర్ వచ్చేసిండే, డాక్టర్ చనిపోతాడు అన్నాడు. సో ఇట్లా మా భార్య నాకు సువార్త చెప్పుకుంటూ వస్తే ఒకరోజు ఏమైందంటే, ఆమె మాట్లాడకపోతే నేను ఉండలేకపోతున్నాను. ఇంకా 2 రోజులు ఫోన్ చేయకపోతే నేను ఆగమాగం అయిపోయి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ మమ్మీతో మాట్లాడేసాడు. గొడవలు అయితే వచ్చేసినాం ఇంటికి. మళ్ళీ మా మమ్మీ మా డాడీ వాళ్ళు, నేను చెప్పినా కదా పెళ్ళి చేసుకుంటే మారుతాం మమ్మీ అని చెప్పేసి, మా మమ్మీ వాళ్ళు సరే ఎంత పాస్టర్లు ప్రార్థించినా మారలే, మేము ప్రార్థించినా మారలే, సరే పెళ్లి చేసుకుంటా అంటుండు కదా, కొంతమంది ఇట్లా పెళ్లి చేసుకోవద్దు మెంటల్ కూడా అవుతాడు అని చెప్పేసి పెద్దవాళ్ళు ఇక మాట్లాడుకుంటారు కదా, అమ్మమ్మ వాళ్ళు ఇట్లా పెద్ద వాళ్ళు మాట్లాడు, సరే పెళ్లి చేయండి అమ్మ బాగా అవుతాడేమో అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సరే ఆడ గొడవ చేసి వచ్చిన, అది మా ఇంట్లో తెలిసింది. చెప్పిన మా వాళ్ళు అప్పుడే 2-3 కార్లల్లో ఎవనో ఇంటికాడ పోయి గొడవ చేసి వచ్చిండు. పాపం వాళ్ళు ఆడపిల్లల ఫ్యామిలీ అంట, వాళ్ళకి మన పాపం ఏమైండొచ్చు, వీడు పెద్దలోళ్ళే చేసి వస్తాడని చెప్పి భయపడి మా మమ్మీ వాళ్ళు అక్కడికి వెళ్ళిరు. ఈ పాస్టర్ ఆ పాస్టరు బావ బొమ్మర్దులు అంట. ఇక అట్లా మా మ్యారేజ్ కూడా కుదిరిపోయింది. ఇక సో చెప్పారు, తాగుతాడు గీగుతాడు కానీ మారిపోతాడు, ప్రేమించిండమ్మ. అప్పుడు ఆ అమ్మాయి గురించి ఏంటంటే, నేను ఒక యాక్సిడెంట్ అయింది నాకు,
భయపడి వాళ్ళ ఇంట్లో కూడా సరే మనం చనిపోతాడేమో అని చెప్పేసి మా అత్తగారు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకున్నాం. పారిపోలేదండి, మా మమ్మీని ఒప్పించుకున్నా, మా అత్తగారిని ఒప్పించుకొని అందరి మధ్యలోనే పెళ్లి చేసుకున్నాం, దేవుని సన్నిధిలోనే పెళ్లి చేసుకున్నాం. సో అట్లా మా మ్యారేజ్ జరిగింది. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత చిన్న పిల్ల ఆమె అని కూడా చూడకుండా కొన్ని రోజులు మారినట్టు యాక్టింగ్ చేసి మళ్ళీ ఒక దురాత్మ పట్టుకొని మళ్ళీ మా భార్యను మళ్ళీ కొట్టడము. నిజంగా అసలు అనవసరంగా వచ్చిన నేను మీ దాంట్లోకి, బైబిల్ని అనవసరంగా నమ్ముకున్నా, నిన్ను అనవసరంగా నమ్ముకున్నా, ఒక దయ్యంని పెళ్లి చేసుకున్నట్టుంది, నువ్వు వాక్యం చదువుతుంటావు. ఇప్పుడు పంతులు చదువుతుంటారు కదా, ఇప్పుడు వాళ్ళని చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నేను అప్పుడు అన్యుడిగా ఉన్నప్పుడు వీళ్ళు వాక్యం చదువుతుంటే వీళ్ళు నాకు అట్లా అనిపించేది. పోయిపోయి నేను ఈ దురాత్మతోటే ఉన్నా, ఈమెనే పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి తన్నడం, గుద్దడం, ఇష్టం ఉన్నట్టు చాకు తీసుకొని వచ్చి గొంతు కోసేస్తాను నేను, తిట్టడం ఇట్లా సైకోగా. మా భార్యను అంత బాధ పెట్టి రాత్రి జుట్టు పట్టుకొని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోన్నాడు అని చెప్పేసి చిన్న పిల్లని బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అవన్నీ తలుసుకుంటే అరే మా భార్యని ఇంత బాధ పెట్టినా అంటే మత్తులో ఏం చేస్తున్నారో తెలియదు. కాలనీ వాళ్ళు అంతా చూసేటోళ్ళు, అరే ఆశీష్ ఏమైంది అరే ఎందుకు, అరే నీ పిల్లాన్ని నూకేసినారా, మీ మమ్మీని నూకేసినా, మీరెందుకు మధ్యలోకి వస్తుర్రా బే అనేట్టు. ఇక వాళ్ళు కూడా రాకపోదు. ఇటు ఫుల్ దాగి ఉన్నాడు, ఇప్పుడు ఈయన అంటాము, ఇటు బయట ఏమైనా దొరికినప్పుడు గొడవ పెట్టుకుంటాడు, మమ్మల్ని కొడతాడు, మేము వీళ్ళని కొడతాం. మా కోపికలు ఎదురపోయి చిల్లరగాంతో నోరుకి తలగడం అని చెప్పి వాళ్ళు కూడా ఇంకా వదిలేసేటోళ్ళు. ఇంకా ఎవరు రాకపోవు. మా అన్న వాళ్ళ మధ్యలోకి వస్తే మా వదినని కొడుతున్నానా, మీ భార్యని కొడుతున్నానా రా అనేటోని మా అన్నని. మీ సంసారాలు మీరు చూసుకోండి, మా సంసారం మాకు వదిలేయండి రాబ్బాయి, నా భార్య నా పిల్లల్ని నేను ఏమైనా చేసుకుంటా, కొట్టుకుంటా, చంపుకుంటా, మీరు మధ్యలోకి రావద్దు, మీ భార్యలతో మీరు మంచిగా ఉండాలని అని చెప్పేసి మా అన్నలను మా వదినలను తిడుతుండే. మా భార్యని మొత్తం రోడ్డు మీద నూకేసి పడేస్తే వాళ్ళ మమ్మీ వాళ్ళు రాత్రి వచ్చి మళ్ళీ ఆమెను బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళడము. మా అత్త మా మామ పాపం వాళ్ళు కూడా అన్నం తినకుండా ఏడవడము, మా భార్య ఏడవడము. అన్నదమ్ములు ఇంకెవ్వరు లేరు వాళ్ళకి, ముగ్గురు అక్క చెల్లెలు, ఈమె చిన్న ఆమె. ఇద్దరికి మ్యారేజ్ కాకముందుగా మేము చేసుకున్నాము. వాళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు మంచిగా ఉన్నారు. సో వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు ఏడవడము, మా అత్త ఏడవడము. వాళ్ళకి ఏ ఆధారం లేదు. ఎవరికైనా చెప్పుకుందామంటే స్లమ్ కాదు, మంచిగా ఏరియా. చంపేస్తాం మిమ్మల్ని, కాందాన్ని పెట్రోల్ పోసి తలగా పెడతా అని చెప్పేసి అనేట్టుని మా అత్తని, మా మామని, మా భార్యని వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని భయపెట్టించడం. ఇక్కడ మా మమ్మీ వాళ్ళని భయపెట్టించడం. మా అత్త వాళ్ళు ఏం చేసిరంటే కొన్ని రోజులు ఒకరోజు వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంట్లో ఉండడము, ఒకరోజు వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఉండడం, ఇట్లా వెళ్ళిపోయేటోళ్ళు. నాకు భయపడి కట్నంది అని చెప్పేసి కట్నంకి చాలా బెదిరించేటోని. దేనికి? మందు కావాలి. మందు పైసలు అయిపోయినప్పుడల్లా ఆమెను బాధ పెట్టేటోని, మా మమ్మీని బాధ పెట్టేటోని. అట్లా మా భార్య కడుపుతో ఉన్నప్పుడు కూడా కడుపు మీదకి వెళ్తాను. మా పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు కడుపు మీదకి వెళ్తాను. నా ఈ పిల్లొద్దు ఏమొద్దు అంటే అంత డేంజర్ అయిన పరిస్థితుల్లో ఉండేయండి. నేను అబద్ధం చెప్తలే, దేవుని సన్నిధిలో ఉన్నా. అంత ఘోరమైన పాపిని ఉండే. ఒకవేళ మా మమ్మీని ఫోన్ నెంబర్ ఇస్తా, మాట్లాడండి, మా కాలనీలో నంబర్ తీసుకొని మాట్లాడండి, ఎవరితోటైనా మాట్లాడండి. అబద్ధం ఏం చెప్తలే. మీకు అబద్ధం చెప్పినా నాకు రూపాయి ఇవ్వడు, ఇయ్యడు. నేను అబద్ధం చెప్పా కూడా. నేను అప్పుడు ఎట్లా నమ్మేటుందంటే నా కంటితో చూస్తేనే నేను నమ్ముతుండే. ఎవడో చెప్తే నేను నమ్మకపో. అందరూ పరిశుద్ధాత్మ వచ్చి ప్రతి ఒక్కరిని హీలింగ్ జరిగేది, నేను నమ్మకపో. నువ్వు నాతో మాట్లాడు ప్రభా, నాకు హీలింగ్ చేయి. వాడెవడో అన్నం తింటే నాకు కడుపు నిండుతుందా? వానికి ఎవరికో స్వస్థత వస్తే నాకు వస్తుందా? నువ్వు నాకు స్వస్థత చేయని చెప్పి దేవునితో నేను ఒక దేవునిలాగా మాట్లాడకపో, ఏదో దోస్తుతో మాట్లాడేటోడు ప్రార్థన. సో దేవుడు కూడా నా ప్రార్థన వినేటోడు. సో మీరు ఎవరినో ఎంతోమంది దేవుణ్ణో చూసిరో లేదో కానీ నేనైతే చూసినా అండి. పరిశుద్ధాత్మ ద్వారా అని ఒక వెలుగుగా నా మీదకి వచ్చినప్పుడు నాకు స్వస్థత వచ్చింది ఆ రోజు. సో మా మమ్మీని, మా భార్యని ఇంట్లోకి ఎలగొట్టడము, ఎక్కడ దాచుకోవాలో వాళ్ళకి తెలియక మా అత్త వాళ్ళు ఎన్నెన్నో దాచుకోవడం పాపము, మా మమ్మీ ఎక్కడనో దాచుకోవడము. అట్లా వాళ్ళ జీవితం అంతా ఒక్క క్రిస్మస్ పండుగకు కూడా మా అత్త మా మామ వాళ్ళకి బట్టలు కొనుక్కోలే. ఈ సొంత అల్లుడు దొరికిందిరా అని చెప్పేసి ఇక మా భార్యను కూడా ఏమనలేరు. ఏదో ట్రాప్ చేసినట్టున్నాడు, వీడు పెళ్ళి చేసుకున్నాడు, చిన్నపిల్ల మానస, అంత జ్ఞానం లేదు మానసకి. మా అత్త వాళ్ళు కూడా ఏమనలేకపోయినారు వాళ్ళ కూతుర్ని. సో వాళ్ళు ఒక్క డ్రెస్ కూడా మా మామ, మా అత్త, వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలు ప్రతి క్రిస్మస్కి నేను ఫోటోలు చూసిన ఆల్బము. ప్రతి క్రిస్మస్కి మంచిగా వాళ్ళ ముగ్గురు అక్కజల్లెలు క్రిస్మస్లో డ్యాన్స్ ఆడడము, మా అత్త క్రిస్మస్లో మంచిగా చర్చిలో పని చేయడము చేసేది. కానీ నేను ఎప్పుడైతే పెళ్ళి చేసుకున్నానో ఆ రోజు నుంచి వాళ్ళకి ఒక్క క్రిస్మస్ అనేది లేదు.
భయముతోటి బ్రతుకుంటా, మా భార్య కూడా ఎంతో ఏడుచుకుంటా ఎందుకు అనవసరంగా చేసుకున్నా అని చెప్పేసి ఇక ఆమె కూడా నన్ను ఒకసారి విడాకులు ఇచ్చేసామని ప్లాన్ చేసింది. మారకపోతే ఎవడు ఏం చేస్తాడండి, వాళ్ళకు కూడా మారతాడు అని చెప్పేసి వాళ్ళు కూడా చూసి ఎన్నోసార్లు అవకాశం ఇచ్చిర్రు. నేను మారకపోవడం, నేను మళ్ళీ అట్లనే చేయడం. సో మా ఇంట్లోతో మాట్లాడి అవంతా చేసి సరే పోలీస్ స్టేషన్ లేదామని చెప్పి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళడం, అక్కడ కౌన్సిలింగ్ జరగడం, పోలీసు వాళ్ళని తిట్టడం, మళ్ళీ రావడం. పోలీస్ స్టేషన్లో ఇరికిస్తారు కదా నన్ను, మీ పని చేస్తాను నేను. అసలు మీరేదో మంత్రాలు చదువుకుంటా, బైబుల్ చదువుకుంటా, నాకేదో ప్రేరాయిలు ఉంటుండే, ప్రేరాయిలు తీసుకొని వచ్చి మా మమ్మీ ఏసు రక్తమే జయం అని చెప్పి ఛాయ్లో అన్నంలో ఇట్లా కలిపేది. పాపం మారుతాడు మా మమ్మీ, ఎడ్డిది మారుతాడు కదా మా కొడుకు అని చెప్పి పాపము అన్నీ ఏసు రక్తమే జయం అని వేసుకుంటే ఒకరోజు చూసి ఏదో కలుపుతుందిరా ఈమె అని చెప్పేసి మళ్ళీ ప్లేట్ని కొట్టేసి మమ్మీని గొంతు పట్టిన, నువ్వే ఇట్లా చేస్తున్నావు, నన్ను ఏదేదో కలుపుతున్నావు, నువ్వు నన్ను మెంటలోని చేస్తున్నారు మీరు అంతా అని చెప్పేసి మా మమ్మీని ఆ రోజు కొట్టిన. నేను అట్లా గొంతు పట్టుకొని కొట్టిన. మా అన్నోళ్ళు వచ్చారు, పెద్దలు అయింది, ఇక వాళ్ళు నన్ను కొట్టారు. ఇక లాస్ట్కి నన్ను ఏం చేసిరంటే వీడు మారడు అని చెప్పేసి బట్టలు తీసుకొని ముఖం మీద కొట్టేసి, ఈ ఇల్లు నీది కాదు, నువ్వు మా తమ్మునివి కాదు, ఎవ్వరు కాదురా భయ్, మొత్తం మా ఇజ్జత్ తీస్తున్నావు వీడ, నువ్వు మేము మంచిగా బ్రతకాలనుకుంటున్నాం, నీ వల్ల మా మొత్తం మీ ఫ్యామిలీకి ఇజ్జత్ పోతుంది, నువ్వు ఉండొద్దు అని చెప్పేసి మా ఇంట్లో ఇలా కొట్టేసి, ఈ ఇల్లు మీద నీకు ఏ అధికారం లేదు ఇంకా అని. మా మమ్మీ సైలెంట్గా కూర్చుంది, ఏం మాట్లాడలేకపోతుంది. మా మమ్మీకి కూడా పంపించేసారా వాళ్ళ ముఖం వద్దు ఇంకా చూడొద్దు అని మా మమ్మీ కూడా అట్లా అన్నది. ఇక బ్యాగ్ తీసుకొని అరే మీరు వదిలేసేయండి, మస్తు మంది దోస్తులు ఉన్నారు నాకు. ఇప్పుడు చూడు మా దోస్తు వాళ్ళకి ఫోన్ చేస్తే మంచిగా ఫుల్ బాటిల్ తాగిపిస్తారు, గంజాయి సిగరెట్ ట్యాబ్లెట్లు, మంచిగా అన్నం తినిపిస్తారు, బయట ఉండవచ్చు, మంచిగా స్కెచ్లు వేయవచ్చు, మంచిగా డాన్ అయిపోవచ్చు అనుకున్నా. అందరూ నేను అప్పులు చేసి మరి మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి మా మమ్మీని అప్పుల పాలు చేసి దోస్తులను సుఖం పెట్టినా. నేను బయటికి వెళ్ళినా 2 రోజులు వచ్చారు బాగానే, 3వ రోజు ఎవడు వస్తలేడు, ఇంకా ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు. ఏమైందంటే అరే ఏం లేదురా మామ, నిన్నే నమ్ముకొని మేము ఉండే, ఇప్పుడు నువ్వు రోడ్డు మీదకి వచ్చినావు, మా దగ్గర కూడా ఏం లేవురా అని చెప్పేసి ఎవరు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఇంకా లాస్ట్కి అరే ఇంత దొంగ నా కొడుకులు ఉన్నారా, ఇల్లు పైసలు ఉన్నంత వరకు నాతో ఉన్నారు, పైసలు అన్నీ పోయినాయి, దోస్తులు అనుకొని మంచిగా తల్లిదండ్రులను బాధ పెట్టినా, అందరినీ బాధ పెట్టినా అని చెప్పేసి కొంచెం మనసులో వచ్చింది. వీళ్ళ గురించి ఆరాబాయి మా మమ్మీని బాధ పెట్టినా ఎవడు వస్తలేడు అని చెప్పేసి ఇక రోడ్డు మీద పండుకోవడము. పైసలు ఉండే, నేను ఏంటంటే మందు తాగేటప్పుడు నీళ్ళు పోసుకున్నామ్మా, నీళ్ళు పోసుకుంటే ఎక్కదు అనిపించేది, ఏమున్నా ఘాటే పోవాలి లోపలికి, మొత్తం మూతి ఇప్పేసి ఇలా తాగేసేటువంటి. సినిమాలలో తాగుతారు అట్లా, అంటే అబద్ధం కాదు కానీ మీరు కూడా ఒకసారి ఆలోచించండి, మనసు మీద చేయబెట్టుకొని ఆలోచించండి. సినిమాలు చూసినప్పుడు మనకు కూడా అదే చేయాలనిపిస్తుండే. ఆ సినిమాలు బాగా పాడు చేసినాయి మనుషులను చాలామందిని. సో గుట్ట తాగేయడం, తాగేసి ఏదైనా ఒక చాక్లెట్ తినడము, ఒక సిగరెట్ తీసుకొని సిగరెట్ తాగడం, అప్పుడు ఇక బాగా అయ్యేది. ఇంట్లోకి వెళ్ళి ఇలా కొట్టిరు, రోడ్ల మీద కూర్చోవడము, ఇక ఏదైనా చర్చలు కనిపిస్తే ఆ చర్చని ఇట్లా దూరంకి వెళ్ళి చూడడము, ఇక రోడ్డు మీద వండుకోవడము, బట్టలన్నీ మురికి అయిపోయినాయి. సో అప్పటికి కూడా మా మమ్మీ మళ్ళీ వదిలలే, 2 రోజులైంది ఇంట్లోకి వెళ్ళిపోయి. ఎవ్వరికి మనసు రాలేదు కానీ మా మమ్మీ ఆటో వెతుక్కొని ఆటో మాట్లాడి తిరుగుతుంది. ఇంకా సికింద్రాబాద్ దగ్గర ఉన్నాడా నా కొడుకు, మల్కాజ్గిరిలో ఉన్నాడా, ఎక్కడున్నాడు, ప్యారడైస్ అన్నీ తిరిగింది, కుక్కడిపల్లి ఎక్కడికొడుకో తిరిగితే మళ్ళీ లాస్ట్కి దొరికిన. నన్ను వచ్చేసారా దా ఇంటికి రా అని చెప్పేసి అంటే మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చింది మా మమ్మీ. మళ్ళీ మారలే. సో మళ్ళీ సేమ్ పైసలు తీసుకోవాలా, మళ్ళీ మందు తాగాల, మళ్ళీ సిగరెట్ తాగాల అన్నీ. సో లాస్ట్కి ఏమైందంటే దేవుని వాగ్దానాలు నెరవేర్చే సమయం వచ్చింది. నీ తల్లిదండ్రులను బాధ పెట్టిన దీపము ఆరిపోతుంది అన్నమాట. సో నా తల్లిని ఎంత బాధ పెట్టినా, నా అన్నదమ్ములను ఎంత బాధ పెట్టినా నా దీపం ఆరిపోనికి వచ్చింది. చిన్న ఏజ్లో భార్య ప్రెగ్నెంట్ తోటి, చిన్నామే 1 month 2 months ప్రెగ్నెంట్ మా భార్య, అప్పుడు ఉన్నప్పుడు నా దీపం ఆరిపోవడానికి వచ్చింది. కడుపు మీదకి వెళ్తే అంతే మా భార్య దూరం పడ్డది. సో కడుపు బాగా నొచ్చింది ఆమెకి పాపం. అంటే అంత ఘోరమైన పాపను మీరు ఉంటే ఇక్కడ ఒక చాకు తీసుకొని కోసి పడేస్తుండే నన్ను. ఒకవేళ మీరుంటే అంత కోపం వస్తుండే నన్ను చూసినప్పుడు. మీరు అమ్మ ఏం మంచివిరా అబ్బాయి నువ్వు, అరే నీ ముక్కలుగా కోయండి రా అనిపిస్తుండే మీకు మీరుంటే. అట్లా భార్యని కడుపు మీదకి వెళ్ళి తనడం, మమ్మీని కొట్టడం, డాడీని తంతే డాడీ వచ్చి పాపం మెట్ల మీదకి వెళ్ళి కింద వచ్చి వాడి డాడీ తలకాయ ఇట్లా వెనక తలిగింది. సో ఇక వాళ్ళు మనం ఇలా కొట్టిరు, మళ్ళీ మమ్మీ తీసుకొని వచ్చింది. అట్లా మళ్ళీ భార్యని కొట్టడం, మళ్ళీ ఇబ్బంది పెట్టడం. సో ఆ రోజు చనిపోయే స్టేజ్లోకి వచ్చేసిందమ్మా.
చులుంలు ఏంటంటే పొద్దుగాల నుంచి రాత్రి వరకు డబ్బి సిగరెట్లు తాగేసేటోళ్ళం మేము. చామ్స్ డబ్బి ప్రతి పాన్ డబ్బా దగ్గరికి వెళ్తే ఏ ఇస్తా అన్న ఏ అన్న అదన్న అని చెప్పేసి మాట్లాడుకొని డబ్బి సిగరెట్లు తాగేసేటోళ్ళం. ఆ నికోటిన్ అనేది ఉంటుంది, సిగరెట్ తాగినప్పుడు నికోటిన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ నికోటిన్ అనేది మొత్తం జమ అయిపోయిందంట. మళ్ళీ ఇంకోటి చులుము, లోపల ఇట్లా ఒక రాడ్ లాగా వస్తుంది, దాన్ని అంతా నింపేసి ఒక బట్ట పెట్టాలి. ఆడ ఒక లైటర్ తోటి అంటిస్తుంటే మేము ఇక్కడ పట్టుకొని గట్టిగా గుంచుతాం. ఇంకా మొత్తం పేగులు ఎంతైతే ప్రాణం ఉందో ఆ ప్రాణం ఊపిరంతా బయటికి పెట్టి ఆ చులుముని కొట్టేటోళ్ళం. ఆ చులుము, రిజ్లా ఓసీబీలు చేసుకోవడం, చామ్స్ డబ్బి తీసుకొని ఆ చామ్స్ డబ్బీలలో గంజాయి అంతా నింపుకొని జేబులో పెట్టుకోవడం. సో అట్లా డైలీ ఎన్నో సిగరెట్లు అయిపోతుండే. గుట్కా, అన్నం తక్కువ కానీ గుట్కాలు నాకు 2 ఏళ్ళు పోతాయి. ఎంత తెలిసినా 2 ఏళ్ళు అన్ని గుట్కలు తినటం. గుట్కలు ఒక గుట్కలలాగా నాకు గుట్కలాగా ఒక పేరు పెట్టేసిన మా దోస్తు, గుట్కలు దొరుకుతారా వీని దగ్గర అని. అన్ని గుట్కలు బెల్ట్ లాగా వేసుకునేటోని గుట్కలు లోపల జేబులలో ఎన్ని గుట్కలు. లేచిన గుట్కా పొద్దుగాలు లేవగానే బ్రష్ చేయకపోతుండే కానీ ఫస్ట్ గుట్కేసేటోని. గుట్కేసుకొని ఒక సిగరెట్ తాగి ఒక చామ్స్ గంజాయి తాగిన దాని తర్వాత అప్పుడు సరే అప్పుడు మైండ్ పని చేస్తుండే. మళ్ళీ రాత్రి ఒక కోటర్ తాగి సగం దాచిపెట్టుకుంటుండే. వెళ్ళి మళ్ళీ ఆ కోటర్ తాగేసి వచ్చి అప్పుడు బ్రష్ చేస్తుండే. అప్పుడు నేను వాష్రూమ్కి వెళ్తుండే. ఆ మత్తుల మమ్మీ వాళ్ళు ఎవ్వరు వదినలు మాట్లాడకపోతుండే. వదినెల ముంగడ చులకన ఎసోంటి మా అన్నలను వాళ్ళు అనడం, ఎసోంటి తమ్ముడు నీకు, వాళ్ళు కూడా ఇక బాధపడడం, చుట్టాలు బాధపడడం. ఆ చుట్టాలు అయితే ఎవ్వరు మా మమ్మీని ఇంటికి రానియాలి. ఎందుకంటే మా మమ్మీ ఏ దావత్కి పోయినా మా మమ్మీని తిట్టేటోని వచ్చి, ఎందుకు పోయిన వాళ్ళ ఇంటికి, దేనికి పోయిన వాళ్ళ ఇంటికి అని ఆమెను టార్చర్ చేస్తే ఇక ఆమె ఏ చుట్టాల ఇంటికి పోవడమే బంద్ చేసేసేది. ఒక్క ఆమె ఉంటారుగా. నేను ఒక సైకోగన్లాగా ఆనందపడేటోని. మా మమ్మీ ఎటు పోతే ఇంట్లో ఉంటే ఆనందపడేటోని. రైట్ ఓకే బయటికి వెళ్ళి అదొక విధమైన ఆనందం. అలా చుట్టాలతో కలవనీయకపోవడం, మా అత్త మామని టార్చర్ చేసుకుంటా, మా భార్యని టార్చర్ చేసుకుంటా, వాళ్ళు బాధపడుతుంటే నాకు ఇంత కనికరం ఉండకపో, ఆనందంగా బయటికి వెళ్ళిపోయాను. సో అసొంటమైన కఠినమైన మనసు ఉండే నాకు. సో ఇక గొంతు క్యాన్సర్ వచ్చేసింది, పడిపోయినా. ఆ రోజు మమ్మీ హాస్పిటల్కి తీసుకెళ్ళాను అని చెప్పేసి అది కూడా రుబాబ్గా అడిగిన, తీసుకువెళ్ళగానే గొంతు క్యాన్సర్ వచ్చింది. గుట్కలు సిగరెట్ డాక్టర్ అంటాడు కదా, నాన్న నువ్వు ఏమేమి తింటావో జల్దీ చెప్పు, అబద్ధం చెప్పొద్దు అన్నప్పుడు ఒకటి గుర్తుకొచ్చారు, డాక్టర్కి ఏది అబద్ధం చెప్పొద్దు అని చెప్పేసి నేను గంజాయి తాగుతా, సిగరెట్లు, ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు, గుట్కలు బాగా తింటా నేను అన్నప్పుడు, రైట్ బాబు క్యాన్సర్ వచ్చినట్టుంది, పళ్ళు అన్నీ ఎల్లో అయిపోయినాయి, గొంతంతా నొప్పి లేస్తుంది, ఇట్లా గుట్క అంటే గుట్క కాదు, గుట్క వేస్తాం కదా, ఇట్లా అంటాం కదా, ఇది వస్తలేదు నాకు, బేక్ వస్తలేదు నాకు, చనిపోవడానికి భయం అవుతుంది, ఆ డ్రగ్స్ అంధకారమైన లోకంలోకి వెళ్ళి పానంకి ఏంటంటే నా బాడీకి ఇంకా బలం కోల్పోయింది, ఇంకా నా బాడీ సపోర్ట్ చేసేంత కెపాసిటీ లేకుండా పోయింది ఇంకా నా బాడీకి. సో యాక్సిడెంట్ అయ్యి మొత్తం పలిగిపోయింది ఆ రోజు ఒకసారి, పలిగిపోయి ఇదంతా ఇట్లా ఓపెన్ అయిపోయింది. ఇట్లా ఓపెన్ అయిపోతే అందరు భయపడుతున్నారు, నర్సు భయపడుతుంది, కానీ నాకు సోయలేదు, ఎందుకంటే మంచిగా కన్ను తెరిచే ఉన్నా నేను, కానీ అంత మత్తులున్నా. ఆ మత్తుతోటి నాకు వాళ్ళు కుట్లేస్తున్నారు, రేపు పొద్దుగాల తీసుకురండి అంటే వాళ్ళు కూడా ఎటువైపు మత్తులోనే ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా కుట్లేసేసినారు. ఇంకా అంత అంధకరమైన లోకంలో ఉండే అండి నేను. ఆ గొంతు క్యాన్సర్ వచ్చేసి పడిపోయిన దాని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు ఆపరేషన్ చేయాలా, ఏదో శాంపుల్ పంపించాలా, బంజారా హిల్స్లో హాస్పిటల్ ఉంది, క్యాన్సర్ హాస్పిటల్, పంపించాలా, చూద్దామండి ఏం కాదు, పైసలు ఇట్లా ఖర్చు అవుతాయి అని చెప్పేసి అన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు పైసలు పెట్టనీకే సిద్ధంగా ఉన్నారు. మా భార్య ఏడుస్తుంది, నేను ప్రెగ్నెంట్ తోటి నా భర్తకి ఇట్లా వచ్చింది ప్రభువా అని ఆమె ప్రేయర్ చేయడం, నేను ఏం చేయాలా, చిన్న ఏజ్లోనే నాకు ఇట్లా అవుతుంది, ఇన్ని కష్టాలని ఆమె ఏడవడం, మా మమ్మీ ఏడవడం, ప్రేయర్ చేయడం. లాస్ట్కి ఫస్ట్ డే హాస్పిటల్ తీసుకెళ్ళారు, మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ పోయి మా మమ్మీ వాళ్ళు ప్రార్థన చేస్తుంటే పాస్టర్లకి ఎవరెవరికో ఫోన్లు చేసి చెప్తారు. మళ్ళీ నేనేం చేసిన అంటే మళ్ళీ నేను ఒక పైసలు తీసుకొని, నిజంగా అండి ఇది అబద్ధం కాదు, నా జీవితంలో జరిగింది. సో నేను అన్నిళ్ళతో మా దోస్తులతో తిరిగినా కాబట్టి అక్కడ స్వస్థతలు జరుగుతాయి అని చెప్పేసి కళ్ళు తీసుకొని, కోటడ తీసుకొని, గాంజా తీసుకొని వెళ్ళి అక్కడ దేవుళ్ళను మొక్కి అక్కడ పోసి నన్ను బాగు చేయి, నొప్పి లేస్తుంది బాగా, అసలు ఓపిక లేదు దేవుడా నన్ను బాగు చేయి
అని చెప్పేసి ఆ దేవుళ్ళని మొక్కుకున్నా. కోడి కూడా కోసిన నేను పోయి. ఒక బాలాజీనగర్ వెళ్ళే రూట్లో ఒకటే గుడి ఉంటుంది, ఎవ్వరు ఉండరు అలా, మర్రి చెట్టు కింద ఉంటుంది. పోసి నేను కోసి వాళ్ళు ఏం చేసేటోళ్ళు తెలియదు, ఇట్లా అనేసి అన్న కోడిని పడేసి అన్న కళ్ళు పోసేసి నన్ను బాగా అంటే మా దోస్తులతో వెళ్ళేటప్పుడు వాళ్ళు అట్లా చేసేటోళ్ళు. మనం ఎక్కువ మత్తులు ఉండేటోళ్ళం కాబట్టి అంత జ్ఞాపకం ఉండకపో వాళ్ళు ఏం చేసేటోళ్ళు ఏం మొక్కేటోళ్ళు. కానీ నేను మొత్తం వాళ్ళతో ఉంటుండే, మొక్కుకునేటోని మంచిగా చేయి దేవుడా, బలం మీ శక్తిని అనేటోని అంతే. మళ్ళీ సేమ్. సో నేను ఫస్ట్ డే క్యాన్సర్ వచ్చినప్పుడు అన్నీ మొక్కినా. మళ్ళీ లాస్ట్కి అరే శివుడు నా దేవుడు, నేను శివుని భక్తుని కాబట్టి మళ్ళీ ఇంతవరకు గంజాయి తీసుకెళ్ళి అప్పుడు ఏదో పాట అండి మా దోస్తుగాడు ఏదో పాట పాడిపించి మేము గంజాయి కొట్టేటోళ్ళం. ఆ పాట పాడినాక గంజాయి కొట్టేటోళ్ళం. అట్లా గంజాయి తాగినా ఇక నేను శివుణ్ణి మొక్కుకున్నా, ఎక్కడ స్వస్థత లేదు. ఆరోగ్యం ఇంకా ఖరాబ్ అయిపోతుంది కానీ బలం శక్తి లేకుండా అవుతుంది. ఇంటికి వచ్చేసిన ఏంది ఇట్లా అవుతుంది ఇది అని చెప్పేసి మళ్ళీ సెకండ్ డే మరీ ఓవర్ అయిపోయింది. ఇంకా బ్రీతింగ్ వస్తలే, బీపీ వచ్చినట్టు అయిపోయింది, ఊపిరి ఆడిపోతుంది, నోట్లో వాటర్ లేదు, మొత్తం డ్రై అయిపోయింది. ఎల్కే హాస్పిటల్ మల్కాజ్గిరి రాఘవేంద్ర థియేటర్ ఆపోజిట్లో ఎల్కే హాస్పిటల్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తే అది చిన్న ట్యాబ్లెట్ పెట్టారు. ఆ ట్యాబ్లెట్ పెట్టగానే నాకు అప్పుడు నీళ్ళంతా వచ్చింది, నీళ్ళు అంటే నోరంతా ఎండకపోయింది. ఆ ట్యాబ్లెట్ పెట్టినప్పుడు వాటర్ వచ్చింది. బీపీ అంట, అప్పుడే బీపీ వచ్చింది నాకు ఆ ఏజ్లోనే బీపీ వచ్చింది, మొత్తం ఎండకపోయింది నోరు. మళ్ళా నుంచి వచ్చిన బయటికి. ఇక థర్డ్ డే మరీ ఎక్కువ ఘోరం అయిపోయింది, ఇంకా చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయినా. ఇంకా నాకు గుర్తుకొచ్చింది అప్పటికంటూ మా భార్య మా మమ్మీ అంటుంది, నాన్న ఇప్పటికైనా దేవుని దగ్గరికి రారా, నీ కాళ్ళు మొక్కుతాం రా. మా మమ్మీ నా కాళ్ళు పడుతుంది, కూర్చొని కాళ్ళు పట్టుకుంటుంది. మా భార్య కాళ్ళు పడుతుంది. మా రాశి నీవు తప్ప నాకు ఎవరున్నారు రేపు, మా మమ్మీని అందరిని వదిలేసి నీ గురించి వచ్చినా కదా, నువ్వే చనిపోతే నాకు దిక్కెవరున్నారు. మా మమ్మీ కూడా నాన్న మారరా, వాళ్ళకి ఏడ సాక్ష్యం లేదురా, అన్నం తింటలేరు నేను అని చెప్పి మా మమ్మీ ఎప్పుడు అన్నం తినలే మా మమ్మీ. మా చుట్టాలనే మాటలు, మా అన్నలనే మాటలు, మా భార్య అన్నం తినకుండా, మా మమ్మీ అన్నం తినకుండా మారరా ఇప్పుడు కన్నా, నువ్వు ఉన్నావని బ్రతుకుతున్నారా నేను. మా మమ్మీ సాక్ష్యం కూడా ఉంటుంది, వినండి ఒకసారి. సో మా మమ్మీ ఏడవడం, నువ్వు ఉన్నావనే ఉంటున్నారా, నువ్వు తప్పెవ్వరు లేరురా, అన్నలందరూ బాగున్నారా, నువ్వు తప్పిపోయినవరా, మారరా, గంజాయి సిగరెట్లు ట్యాబ్లెట్లు బంద్ చేయనా, నాకు ఒక మంచి పేర్ని తప్పిరా కాలనీలో, నాకు సంఘంలో చర్చిలో ఏ పేరు లేదు నాన్న, అందరు పిల్లలు మంచిగా వాడబడుతురు, నువ్వు కూడా వాడబడాలి నాన్న, నా ఆశ ఉందిరా. నేను దేవుడు ఏం చేయడరా, నేను దేవుడు మంచిగా నిలబెడతాడు, దేవుడు నీకు స్వస్థత చేస్తాడు. నిజమండి, నేను ఏం అబద్ధం చెప్తాలే మీకు. నా జీవితంలో జరిగిన కార్యం ఇది. అంధకారమైన లోకంలో, పాపమైన లోకంలో, జీవితంలో సంతోషమైన లేకుండా పొద్దుగల నుంచి రాత్రి వరకు రోడ్ల మీద తిరగడం, గంజా తాగడం, పడిపోవడం, ఆన్న నిద్రపోవడం, పొద్దుగల వచ్చేవడం లేపడం. నా జీవితాన్ని దేవుడు ఇట్లా మారుస్తాడని, దేవుడు ఇచ్చిన కార్యం జరిగిస్తాడని కూడా నా జీవితంలో ఎప్పుడు నేను అనుకోలేదు. నా భార్య ఏడుచుకుంటా, నువ్వే ఉన్నావు నాకు ఇంకెవరు లేరా అని చెప్పి గట్టిగా హగ్ చేసుకోవడం. నేను బెడ్ మీద ఉన్నప్పుడు చచ్చిపోతున్నా ఇంకా నాకు ఊపిరి పోయింది. ఆ టైంలో యేసుప్రభా నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను రక్షించు ప్రభా, నా భార్యను నా మమ్మీని మంచిగా చూసుకుంటాను, ఈరోజు నుంచి ఏ పాపాలు చేయను. మా భార్య చెప్పమన్నట్టు నేను చెప్తానే ఉన్నా. అప్పుడు వాళ్ళు ఒక రూమ్లో ప్రేయర్ చేస్తారు, నేను ఒక రూమ్లో ప్రేయర్ చేస్తున్నా. ప్రభా నన్ను రక్షించు, నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను రక్షించు ప్రభా, ఈరోజు నుంచి ఏ పాపాలు చేయ, మా భార్యను కొట్ట, మా డాడీని కొట్ట, ఎవరిని కొట్ట, నన్ను ఒక్కసారి రక్షించు, వేసేయా నా బండి అమ్మేస్తా. నాకు అప్పుడు ప్రార్థన రాదు, నా బండి అమ్మేసి కానుకలు తీసుకొస్తా. అప్పుడు ఏంటంటే ఒక్కటి తెలుసు, చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఎవరైనా స్వస్థత పొందినప్పుడు, ఏమైనా కార్యం జరిగినప్పుడు వాళ్ళు కానుకలు తెచ్చి సేవకులకు ఇవ్వడం, దశోభాగం వేయడం, ఇట్లా పైసలు ఇస్తే దేవుడు స్వస్థపరుస్తాడేమని చెప్పేసి ఆ టైంలో నా ఊపిరి పోతున్న సమయంలో, ప్రభా నీకు మస్తు కానుకలు ఇస్తా ప్రభా, మస్తు పైసలు తెచ్చిస్తా, మస్తు అంటే మస్తు 1,00,000 రూపాయలు కూడా ఇస్తా, నన్ను బాగు చేయి, 1,00,000 రూపాయలు తీసుకొని బాగు చేయి ప్రభా, నా బండి కూడా అమ్మేస్తా, నీకు పైసలు ఇస్తా ప్రభా. నాకు ప్రార్థన రాదు, ఏసే నన్ను బాగు చేయి. బైబుల్ మా మమ్మీ చదివేటప్పుడు బైబుల్ని తన్నేస్తే మా మమ్మీకి ముఖానికి బైబుల్ తలిగి
కింద పడితే ఆ బైబిల్ని చింపి ఇదే నన్ను మెంటల్గా చేసింది, బైబిలే నన్ను సైకోగా చేసింది, ఈ ప్రేయర్ ఆయిలే నన్ను ఏదో మెంటల్గా చేసింది, అన్నంలో కల్పించింది నువ్వే నన్ను ఖరాబ్ చేసింది, నువ్వే నన్ను మెంటల్ చేసినావు, పిచ్చోనిగా నువ్వే నన్ను తయారు చేసినావు అని చెప్పేసి మా మమ్మీని తిట్టి ఆ బైబిల్ని చింపి ఆ బైబిల్ మీద ఇట్లా డ్యాన్స్ చేసిన, తొక్కి మొత్తం పేపర్లను అన్నీ ఇట్లా చింపేస్తుంటే ఒక్కొక్క పేపర్ బయట పడిపోయింది. దరిద్రమైన దేవుడు, వేష్టిగాడి మీద దేవుడు, యేసుప్రభు దేవుడు ఏంది నిజంగా సీరియస్గా అన్నయ్య మాటలు నేను ఆ రోజు ప్రతిదీ యేసుప్రభుని మస్తు దూషించిన నేను. వేష్టిగాడన్నా, చాతగానుడు అన్నా, 3 మేకులు తీసుకోలేడని అన్నా. ఇప్పుడు ఈ అన్యులు ఎట్లా మాట్లాడుతారు, సేమ్ నేను కూడా అట్లనే మాట్లాడినప్పుడు, దేవుని శక్తిని చూడనప్పుడు అట్లనే మాట్లాడు. సో ఆ రోజు ఏసే అన్న నువ్వు బాగు చేయి యేసుప్రభుకి కానుకలు ఇస్తే యేసుప్రభు స్వస్థపరుస్తాడేమో అనుకున్నా. ప్రభు బాగు చేయి నాన్న, ఈరోజు నుంచి నేను మంచిగా ఉంటా, నీ సేవ చేస్తా, నేను పాస్టర్ని అవుతా, నేను అన్నీ బంద్ చేస్తా, నేను ఒక్కసారి ఛాన్స్ ఇవ్వన్నప్పుడు ఆ ప్రాణం ఇట్లా వెళ్ళిపోతున్న ఫీల్ నేను అనుభవించిన. చనిపోయేది ఒక బీపీ వచ్చినానికి అర్థమవుతుంది. ప్రాణం బీపీ ఎట్లా వస్తుంది అంటే ప్రాణం పోతున్నట్టు బీపీ ఎవరికైనా వచ్చిందా అమ్మ చేయలేపండి? ఎవరికైనా హై బీపీ ఎవరికైనా వచ్చింది ఎవరికైనా? బీపీ ఎవరికి రాలే. సో ఆ బీపీ వచ్చినప్పుడే అదే నరాలన్నీ పోతున్నట్టు, ఊపిరి అందకపోవడము, చనిపోతున్నట్టు. సో ఆ బెడ్ మీద ఉన్నప్పుడు నా ఆత్మ వెళ్ళిపోతుంది, ఇంకా నేను చనిపోతున్నానని నాకు అర్థమైపోయింది. జీసస్ 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 యేసయ్యా నన్ను బాగు చేయి అన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిందండి. ఆ రోజు ఆయన వచ్చి తలిగినప్పుడు మొత్తం రూమ్ అంతా వెళ్తురు, ఆ రూమ్ అంతా వెళ్తురు. అప్పుడప్పుడే ఇమ్మీడియట్లీ విత్ ఇన్ సెకండ్స్లో నేనైతే ఆ రోజు నేను అద్భుతాలు చూసిన. నువ్వు అద్భుతాలు ఉన్నాయో లేదో నమ్ముతో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుడు కార్యం జరిగించేట దేవుడు. ఆ రోజు నా రూమ్లో ఒక వెలుతురు వచ్చేసింది, నా కళ్ళన్నీ మూయబడ్డాయి, నా పాపాలన్నీ నేను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నా. నన్ను క్షమించు ప్రభా, నీ రక్తం ద్వారా కడుగు, నన్ను పరిశుద్ధపరచు, మరి ఎన్నడూ పాపాలు చేయను ప్రభా, నా ప్రతి పాపాలను కడిగి వేసిన దేవా నన్ను క్షమించు, నేను ఇది చేసిన అది చేసిన వ్యభిచారుని ప్రభా, ఎన్ని ఘోరమైన పాపాలు చేసిన ప్రభా అని అన్నీ ఒప్పుకుంటుండగా దేవుడు అన్ని పశ్చాత్తాపం చేసుకుంటున్నాడు. బాడీ అంతా ఫ్రీ అయిపోయింది, గుండెలో నొప్పి లేచేది, వెనక నొప్పి లేచేది, అసలు నుంచోడానికి ఓపిక ఉండకపో, ఇట్లా సపోర్ట్ తీసుకొని నుంచుంటుండే. మళ్ళీ అంత అయినా కూడా మళ్ళీ రోషం అనేది తగ్గకపో, 10 మంది వచ్చినా కూడా కొట్లాడుతానే అట్లా అనేటువంటి నేను మాటలు, కానీ లోపల బాడీ అంతా చెడిపోయింది. ఆ రోజు ప్రార్థించినప్పుడు దేవుడు మంచి బలాన్ని, నూతన శక్తిని, ఎవడైతే క్రీస్తునందు ఉన్నాడో ఎడల వాడు నూతన సృష్టి, వాడు రక్తము ద్వారంగా మాంసం ద్వారంగా పుట్టినవాడు కాదు, ఇంకా దేవుని ద్వారంగా పుట్టినవాడే. దేవుని లోపల వాక్యాలు ఉంటాయి. ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు సాతాను గాడు ఎంతైతే నా జీవితాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు, అప్పుడు అందరూ బాగున్నారు, నా జీవితం ఎట్లా అయిపోతుండే, డ్రగ్స్కి బానిస, అది బానిస. ఎందుకు ప్రభా? మా మమ్మీ కూడా బాధపడేది, ఏం తప్పు చేసినాం ప్రభా, నిన్ను నమ్ముకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం కదా, అది తప్ప అని చెప్పేసి మా మమ్మీ, వాడు అన్యుడు వాడు ఎవడో బాగున్నారు, వాళ్ళు పాపాలు చేస్తారు, వాళ్ళు ప్రార్థనకే రారు, చర్చికే రారు, వాళ్ళ జీవితాలు బాగున్నాయి, నేను ఇంత ప్రార్థిస్తున్నా దేవుని సన్నిధిలో ఏడుస్తున్నా, నా కొడుకు మాడతలేడు అని చెప్పేసి మా మమ్మీ అప్పుడు బాగా బాధపడ్డది. సో సాతానుగాని పని అదే కదండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే సాతానుగానికి తెలుసు, దేవునికి కూడా తెలుసు. దేవునికి తెలుసు వీడు పెద్దగా సేవకుడు అవుతాడని, ఈ కష్టాలు వస్తాయి, వీనికి క్యాన్సర్ వస్తుంది, వీరు మరణంలోకి వెళ్తాడు, దాని దగ్గర నా దగ్గరకు వస్తాడు. ఒక సినిమా రిలీజ్ అవుతుంది తెలుసా, మనం చూస్తాం ఏం జరుగుతుంది, ఇంటర్వ్యూల తర్వాత ఏమవుతుంది, స్టార్టింగ్ ఏమవుతుంది, హీరో ఎట్లా వస్తాడు, హీరోయిన్ ఎట్లా వస్తుంది అని మనం అనుకుంటాం. మనకు తెలియదు ఏం జరుగుతుంది అనేది, కానీ నీకు తెలుసుకోవాలంటే డైరెక్టర్ని అడుగు, డైరెక్టర్కి అంతా తెలుసు. అరే ఇంటర్వ్యూలు ఇది అవుతుంది, దాని తర్వాత హీరోయిన్ వస్తుంది, హీరో చచ్చిపోతాడు, ఇట్లా దొంగతనం జరుగుతుంది, అదైతే మొత్తం చెప్పేస్తాడు. ఎందుకు? డైరెక్టర్కి తెలుసు, ఆ హీరోనికి తెలుసు, ఆ హీరోకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు రిలీజ్ కాకముందుగా సినిమా చూసేస్తారు. సో యేసు ప్రభుకి కూడా ఈ భూలోకం అనే సినిమా ప్రతి ఒక్కరిది తెలుసు. ఆదాం నుంచి అంతము వరకు ఏం జరుగుతుందో అనేది ప్రతిదీ దేవునికి తెలుసు. సో దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆశీష్ గాడు ఇట్లా అవుతాడు రా, వాడు చిన్నగా ఉన్నప్పుడే చెడిపోతాడు, వాడు చిన్నగా ఉన్నప్పుడు ప్రతిదీ ఒకటి రుచి చూస్తాడు, అందుకు సాక్ష్యము గొప్పది, వాడు ఒకరోజు మారుతాడు, నేను మారుసుకుంటా, వాడు నన్ను తిడతాడు, బైబిల్ని కొట్టేస్తాడు, బైబిల్ని చింపేస్తాడు, వాళ్ళ వానితో 5,000 బైబిల్ నేను వంచిపిస్తా, వాడు నన్ను ఎంతైతే తిట్టిండో, ఎంతమంది ముందు నన్ను ఇన్సల్ట్ చేసిండో వాళ్ళందరి ముంగటనే యేసు ప్రభు నిజమైన దేవుడు అని నేను చెప్పిస్తా,
ఒకటి వస్తుంది కారణం అని చెప్పేసి దేవుడు అప్పుడే డిసైడ్ చేసిండు. సో ఆ రోజు దేవుడు నన్ను రక్షించుకుండు, దేవుడు నన్ను మార్చుకుండు. సో ఆ రోజు ఒక బైబిల్ని నేను పడేసినందుకు ఇప్పుడు నా వీడియోలు ఉంటే తర్వాత చూపడతారు సేవకులు ఎవరైనా. ఒక్క బైబిల్ని చింపినందుకు, ఒక బైబిల్ని పడేసినందుకు ఇప్పుడు ధూల్పేట దగ్గర, చార్మినార్ దగ్గర, సికింద్రాబాద్ దగ్గర ఫ్రీ బైబిల్ అని చెప్పేసి పంచుతున్నా. ఇది ఒకటి కులాన్ని మతాన్ని మార్చే పుస్తకం కాదు, యేసు ప్రభుని జీవితాన్ని మారుస్తుంది. ఈ బైబిల్ని చదవండి. ఇది ఒక కులాన్ని మతాన్ని మార్చేది కాదు, నీ జీవితాన్ని మారుస్తుంది. అంధకారమైన లోకంలో ఉన్నావా, పాపమైన లోకంలో ఉన్నావా, విడుదల లేదా, సంతోషం లేదా, ఈ బైబిల్ని చదువు. యేసు ప్రభుని జీవితాన్ని మారుస్తాడు. ఒకప్పుడు ఈ బైబిల్ చదవనప్పుడు నా జీవితమైన అంధకారమైన లోకంలో ఉండే సిగరెట్, గంజాయి, ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు తాగేటోని, తల్లిదండ్రులను కొట్టేటోని, అన్నదమ్ములను కొట్టేటోని. కానీ ఎప్పుడైతే బైబిల్ని చదవడం మొదలుపెట్టానో యేసు ప్రభు నా జీవితాన్ని మార్చివేసిండు. ఫ్రీ బైబిల్ మీకు ఎవరికి ఇష్టం ఉన్నా తీసుకోండి, యేసు ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడని చెప్పేసి అంటున్నా. సో ప్రతి చార్మినార్ దగ్గర ఒక్క బైబిల్ పంచినందుకు, ఇప్పుడు చింపినందుకు 5,000 బైబిల్ని నేను దేవుని నాతో పంచిపించాను. ప్రతి ఒక్కరిని యేసు ప్రభుని దూషించిన, ఆయన నిజమైన దేవుడు అని చెప్తున్నారు. చాలామంది ఏమంటారు తెలుసా, అన్యులు కులాన్ని మతాన్ని మార్చే పుస్తకం అంటారు. తమ్ముడు సారీ, కులాన్ని మతాన్ని మార్చేది కాదు క్రైస్తవులం అంటే. క్రైస్తవులు అంటే నీ జీవితాన్ని మారుస్తారు, మంచి మార్గంలో నడిపిస్తారు. నువ్వు అన్నీ తెలిసిండి కూడా అన్యులు చాలామంది ఉంటారు. గంజాయి తాగేటోని నీ చెల్లెనిచ్చి పెళ్లి చేస్తావా? మందు తాగేటోని పెళ్లి చేస్తావా? ఇస్తావా అమ్మ? కానీ తెలిసి ఉండి కూడా వాళ్ళు ఆ తప్పులు చేస్తుంటారు. వాళ్ళకి తెలుసు, కానీ ఏంటంటే ఈ లోక సంబంధమైన దేవత వాళ్ళ కన్నులకి గుడ్డితనాన్ని చేసి ఉన్నది. వాళ్ళు ఏంటంటే ఇదే రైటు, ఇదే కరెక్టు వెళ్ళిపోతుంటారు. తల్లిదండ్రులు నమ్మిరు, మేము అదే నమ్మాలా అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. సో నేను ఎప్పుడైతే ఈ వాక్యాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు యేసు ప్రభుని జీవితాన్ని మారుస్తాడు. సంతోషము లేదా, ఇది కులాన్ని మతాన్ని మార్చే పుస్తకం కాదని చెప్తున్నప్పుడు, వాళ్ళకి నా సాక్ష్యం చెప్తున్నప్పుడు ఏడుస్తారు వాళ్ళు పక్కన నుంచొని. వెలుగు లేదండి, తెలుసా మీకు? వెలుగు ఎక్కడ లేదు. ఈ వరల్డ్ అంతా ఆనందంగా ఉందేమో అనుకుంటారు మీరు, లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూస్ అందరు మనం కొడుతు. హిందూస్లో చాలామంది హిందూస్ మంచోళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క హిందూ మంచోడే. దానిలో కొంతమంది పురుగులు ఉంటారు, వాళ్ళే వాళ్ళు ఎవరంటే దయ్యాలతో ప్రేరేపించబడతారు వాళ్ళు. సో అట్లా నడిపిస్తుంటారు. కొన్ని చాలామంది అన్యులకు మారాలని ఉంది, సంతోషం లేదు. నేను సికింద్రాబాద్ దగ్గర ధూల్పేట సైడ్ నేను ప్రాణాలకు తెగించేసిన ఆ రోజు. నాకు ఎందుకండి, నేను బైబిల్ తీసుకొని వెళ్తే చార్మినార్ దగ్గర నాకు భార్య లేదా, నాకు 3 పిల్లలు. ఇప్పుడు అప్పుడు నేను ఇంటికి వస్తే మా మమ్మీ భయపడేది, మా అన్నదమ్ములు భయపడేటోళ్ళు, మా భార్య భయపడేది, ఏం తాగేసి వచ్చి ఏం కొడతాడని. ఇప్పుడు నేను ఇంటికి వస్తున్నాను అంటే మా మమ్మీ బయటికి వస్తుంది, నీళ్లు తీసుకొని వస్తుంది. మా భార్య అరే డాడీ వచ్చిండ్రా అంటుంది, అలా చాక్లెట్లు తేవడము. అప్పుడు మందు తాగేటో నా 200 పెట్టి, ఇప్పుడు 50 రూపాయలతో చాక్లెట్లు తీసుకొని వస్తున్నా, అలాగ ఫ్రూటీ డబ్బాలు 10 రూపాయలే కొనుక్కొని వస్తున్నా, పిల్లల ఆనందం. సో ఇప్పుడు చూడండి, నేను బైబిల్ని నమ్ముకున్నందుకు నా జీవితంలో ఏమైనా తేడా జరిగిందా? సో ఏంటంటే నేను బైబిల్ని నమ్ముకున్నందుకు నా కులం మతం మారలేదు, కానీ నా జీవితం మార్చబడ్డది. నేను ఒక మనిషిగా అంధకారమైన లోకంలో నేను నీ దేవుణ్ణి కూడా నమ్ముకున్నా. ఏముంది, తాగాల తినాలకి అదే ఉంది. ఏడ నాకు ఇటువంటి మాటలు ఇవ్వడేం చెప్పాలి. సరే, ఎప్పుడైతే నేను ఈ బైబిల్ని పట్టుకున్నా, ఒక ఆడామెను మోహం చూపుతో చూడొద్దు, తల్లిదండ్రులను బాధ పెట్టవద్దు, క్షమించే మనసు ఉండాలా, కోపం ఉండొద్దు, గర్వం ఉండొద్దు, తనను తాడు తగ్గించుకోవాలన్నప్పుడు నాకు మస్తు గర్వం కదా, అవునా తగ్గించుకున్నా. అరే ఒక ఆడామెను మోహం చూపుతో చూడొద్దా, అవి కంట్రోల్ చేసుకున్నా. తల్లిదండ్రులను కొట్టొద్దా, బాధ పెట్టొద్దా, వాళ్ళని సంతోషపెడితే మన దీపం ఎక్కువ రోజులు వస్తుందంట తెలుసా. తల్లిదండ్రులను బాధ పెడితే జల్దీ చచ్చిపోతావు. తల్లిదండ్రులను ఆనంద పెడితే వాళ్ళ ఆశీర్వాదాలు, దేవుని ప్రేమ 2 కలిపి వచ్చి నేను మంచి బలాన్ని, శక్తినిచ్చి నువ్వు బ్రతుకు దినములు అన్నీ నేను మంచిగా దేవుడు కాపాడుతుంటాడు. సో అవన్నీ నేను బైబిల్ చదివినప్పుడు నేర్చుకునేవన్నీ. అప్పుడు నాకు దేవుడు ఎప్పుడైతే నన్ను దర్శించిండో, నానా బైబిల్ని 2 సార్లు బైబిల్ కంప్లీట్ చేసిన, ఇది 3వ సారి చదువుతున్నా. నాకు జ్ఞానం లేదు, చదువు రాదు, నిషాని
తెలుగు అస్సలు రాదు, ఇంగ్లీష్ అన్న చదువుతా, టైపింగ్ చేస్తా, తెలుగు అయితే అస్సలు రాదు నాకు. దేవుని పరిశుద్ధాత్మని స్వయంగా నేను బైబిల్ చదువుతున్నా, దేవుడే నడిపిస్తున్నాడు, దేవుడే బైబిల్ని. నేను షాక్ అయితే ఒక్కొక్కసారి, నాకు చదువు రాదు ప్రభు, ఎట్లా చదువుతున్నాయి వాగ్దానాలు. ఆ టైంలో చదివేస్తా మంచిగా, తర్వాత ఇక వేరే ఏం చదవలేకపోతా, ఇంగ్లీష్లో మరీ హార్డ్వి. కానీ బైబిల్కి అడిగితే చదువుతా, అర్థం కాకపోతే యూట్యూబ్లో ఆన్ చేసుకొని మాథ్యూ చాప్టర్ ఇన్ తెలుగు అని కొడతా, అక్కడ నుంచి అది అక్షరాలు గుర్తుపడతా. ఆడ ఆడియో నడుస్తుంటే ఇక్కడ అక్షరాలు నేను చదువుకుంటూ వెళ్తా, ఇవి అండర్లైనింగ్ చేసుకుంటుంటా. ఇవన్నీ అండర్లైనింగ్లే. రూతు స్టోరీ, అబ్రహాం స్టోరీ, మోషే స్టోరీ, ఇవన్నీ రాసుకొని పెట్టుకుంటాను. దేవుడు ఎక్కడెక్కడ ఏం అద్భుతాలు చేసిండో ప్రతిదీ రాసుకొని దాన్ని ధ్యానించడం. సో ఈ అంధకారమైన లోకంలో ఎక్కడ నాకు సంతోషం దొరకలే. ఇది నమ్ముకున్న దాని తర్వాత నా కిడ్నీ పాడైపోయింది అన్నారు కొంతమంది, నాది చచ్చిపోతాడు అన్నారు. బైబిల్ని చదువుకున్నా, బైబిల్ని పట్టుకున్నా, పశ్చాత్తాపాలు, నా ప్రతి పాపాలు ఒప్పుకున్నా, మంచి బలము, శక్తి, అసలు గుండె నొప్పి లేవలే. ఆ రోజు క్యాన్సర్ అంతా, ఆ పెయిన్ అనేది వెళ్ళిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇదేందమ్మా రాత్రి ఇట్లుండే, ఇప్పుడు 2 రోజుల కింద ఇట్లుండే, ఇప్పుడు అయిపోయింది 3వ రోజున అంటే నా ఏసీఎస్ స్వస్థపరిచిండు అని చెప్పేసి అన్న. ఆ డాక్టర్ కూడా క్రైస్తవుడే. నిజంగా తమ్ముడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుని దగ్గరికి వచ్చినావు నువ్వు, దేవుడు నిన్ను మంచిగా వాడుకుంటాడు. సో ఆ రోజు నుంచి అంటే ఇప్పుడు వరకు బ్యాక్ స్టెప్ వేయాలంటే, ఇప్పుడు నా జీవితంలో నేను బాగా చూస్తా, వెళ్తుంటా. కొంతమంది ఏమంటారు తెలుసా, అయినా ఎవరా పాస్టర్, మన క్రైస్తవులేనండి, దేవుని నమ్ముకున్న వాళ్ళే అంటారు. అరే ఇప్పుడు ఏ డ్యూటీ దొరకక బైబిల్ని పట్టుకున్నావారా కానుకలకు అంటారు. ఇటువంటి మాటలు మన క్రైస్తవులే. అప్పుడు నేను లోకంలో తిరిగేటప్పుడేమో అదే అక్కువ చేయమన్నది, మా నాన్న మారురా, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు పాపులను క్షమిస్తాడు, రా దేవుని సేవ చేయి, మంచి సేవకునిగా తయారుగా అన్నది. మళ్ళీ ఇప్పుడు నేను బైబిల్ గురించి ప్రకటిస్తుంటే అదే అక్క వచ్చి, నాన్న డ్యూటీకి వెళ్ళాలి, ఇట్లా సేవ గీవ చేయొద్దు, కానుకలకు ఆశపడి సేవలకు వచ్చినావా అన్నది అదే అక్క. ఇట్లుంటారు మనోళ్ళు, వాళ్ళే మారమంటారు, మళ్ళీ మనం వాడబడేటప్పుడు వాళ్ళే మనకు ముళ్ళుగా తయారై కూర్చుంటారు. సో మనం వాళ్ళందరినీ పట్టించుకోవద్దు, కానీ మన దేవుడు ఏం చెప్తుండో, ఏం చేస్తుండో మనం బైబిల్ని పట్టుకుంటే చాలండి. సో ఆ రోజు నా కాలనీ వాళ్ళు ఎవరైతే మా మమ్మీని వచ్చి తిట్టిపోయారో, ఏ ఆంటీ అయితే మా మమ్మీని ఇన్సల్ట్గా మాట్లాడిందో, ఆమెను ఈరోజు వచ్చి ఏమన్నది తెలుసా, ఈరోజు అంటే ఒక 1 మంత్ కింద, నాన్న మా కొడుకుని చర్చికి తీసుకుపోరా, మార్చురని ఇలాగ అన్నది. మస్తు ఏడుపు వచ్చింది, ప్రభా పనికి రాని వాళ్ళము పనికి వచ్చే పాత్రలాగా వాడుకుంటావు ప్రభా, నీ చేల జీవితం పెడితే ఇంత సంతోషమా. ఇప్పుడు నాకు హోలీ లైఫ్ని కాపాడుకోవాలంటే మస్తు ఆనందం. ఎవరన్నా ఆడవాళ్ళని చూడాలన్నా, మందు తాగాలన్నా, సిగరెట్ తాగాలన్నా, ఇప్పుడు నాకు ఛాలెంజ్ ఇది అయిపోయింది. అప్పుడు సిగరెట్ మందు తాగాలంటే ఇష్టం, కానీ ఇప్పుడు అవన్నీ బంద్ చేయాలా అంటే కాపాడుకుంటూ రావాలా, హోలీ లైఫ్ని, పరిశుద్ధతను కాపాడుకోవాలా. ఇంత ఆనందమేంద్ర, ఇంత సుఖమేంద్ర యేసు ప్రభు లోపట. నాకు ₹1,00,00,000 అప్పు ఉన్నా కూడా 91 శామ్స్ చదివితే నా కష్టాలన్నీ పోతాయి. యేసు ప్రభు దగ్గర ఇది ఉంది, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు నీకు ఏది ఉన్నా కీర్తనలు చదువు 91, ఇంత ధైర్యం వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి కోటరు దాగంది నిద్ర పట్టదు, రాత్రి పొద్దుగాలంతా ధైర్యంగా ఉంటారు మన ముందు, రాత్రి కానీ వాళ్ళకి భయం ఉంటుంది. మనకు ₹1,00,00,000 అప్పున నా తండ్రి చూస్తున్నా